ఓకే, గుడ్ మార్నింగ్. ఏమైనా అప్డేట్స్ చూసారా లాస్ట్ వీక్లో? ఒకసారి రివైజ్ చేశారా అంతకుముందు చూసినవన్నీ కూడా? సో ఈ వీక్ కూడా చాలా మేజర్ అప్డేట్స్ ఉన్నాయి మనకి. మేజర్గా ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్కువగా ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ వస్తున్నాయి. దాంతోపాటు మేజర్ పోర్షన్ కూడా వార్ అప్డేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇదొక ఇప్పుడు నేషనల్గానే కాదు, ఇంటర్నేషనల్గా చూసుకున్న బర్నింగ్ ఇష్యూ. మొత్తం ప్రపంచం కళ్ళన్నీ కూడా ఇండియా పాకిస్తాన్ వార్ మీదనే ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనం దానికి సంబంధించి చాలా అప్డేట్స్ చూసుకున్నాం. ఫస్ట్ 2022 ఒకసారి రివైజ్ చేయండి. 2022 అటాక్ జరిగింది ఏప్రిల్లో. తర్వాత ఏమైంది అంటే మనం కొన్ని స్టాన్సెస్ తీసుకున్నాం, కొన్ని ట్రీటీస్ని సస్పెండ్ చేసాం. ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి, తర్వాత అత్తారి వాగా బోర్డర్ క్లోజ్ చేసాం. సో ఇవన్నీ రివిజన్ అనమాట. సో ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇంతకుముందు లేని వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఓకే, నో ప్రాబ్లం, మీకు రివిజన్లో అన్నీ కవర్ అయిపోతాయి. సో అత్తారి వాగా బోర్డర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాటితో పాటు తీసుకున్న స్టాన్సెస్లో సార్క్ 1985లో ఎస్టాబ్లిష్ చేసిన ఇంటర్నేషనల్ గ్రూపింగ్, సార్క్ అంటారు, ఒక అంతర్జాతీయ కూటమి. అది దానికి సంబంధించి వీసా ఎక్స్టెన్షన్ స్కీమ్ ఒకటి ఉంటుంది. 1985లో గ్రూపింగ్ వచ్చింది. 1992 సంవత్సరంలో సార్క్ వీసా ఎక్స్టెన్షన్ స్కీమ్ వచ్చింది. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని తర్వాత దీని ప్రకారం చూసుకుంటే కొన్ని వీసాకి సంబంధించిన వెసులుబాట్లు ఉంటాయి. ఈ 8 దేశాలు సార్క్ కంట్రీస్కి సంబంధించి, అందులో పాకిస్తాన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా దాని మీద రెస్ట్రిక్షన్స్ విధించలేదు. బట్ ఈ వార్ తర్వాత సార్క్ వీసా ఎక్స్టెన్షన్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పారు, పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పారు. ఇట్లా కొన్ని స్టాన్సెస్ తీసుకున్నాం మనం. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, షిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు. షిమ్లా అగ్రిమెంట్ 1972లో సైన్ చేశారు. ఎప్పుడు? 1972. ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో షిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ డామినెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఈ ఆంక్షలు అనేవి తగ్గిపోతాయి, ఉండవు. షిమ్లా అగ్రిమెంట్ ప్రకారమే మనం లైన్ ఆఫ్ కంట్రోల్ కింద చూసాం, లైన్ ఆఫ్ కంట్రోల్ని డిసైడ్ చేసుకున్నాం 1972లో. సో ఇప్పుడేంటి, వాళ్ళే క్యాన్సిల్ చేశారు కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కూడా మనం ఎక్వైర్ చేసుకుని ఆపరేషన్స్ చేయొచ్చు. దాని తర్వాత మనం ఏం స్టార్ట్ చేసాము, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసుకున్నాం. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆపరేషన్ సింధూర్ గురించి. ఆపరేషన్ సింధూర్ ప్రకారం మొత్తం 9 మిలిటెంట్ టెర్రరిజంకి సంబంధించిన క్యాంప్స్ ఉంటాయి కదా, మిలిటెంట్స్ కాదు, టెర్రరిజం క్యాంప్స్ ఏవైతే ఉంటాయో మొత్తం 9 స్థావరాలు. ఈ 9 స్థావరాలని కూడా మనం టార్గెట్ చేసి అటాక్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు. అయిపోయింది, ఇంకా నడుస్తూనే ఉంది ఆపరేషన్ సింధూర్. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఆపరేషన్ టిక్కా అని ఒకటి లాంచ్ చేశారు. ఆపరేషన్ టిక్కా ఇదంతా కూడా మీకు ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. కంపల్సరీ దీని మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? బర్నింగ్ ఇష్యూ ఇండియాకి సంబంధించి కాబట్టి. సో ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఆపరేషన్ టిక్కా ఉంది, బట్ దీనంత హైప్ లేదు దానికి. ఆపరేషన్ టిక్కా అంటే ఏంటంటే ఏం లేదు, అక్కడ బార్డర్స్లో ఉన్న టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఏరివేసే ఒక ఆపరేషన్ అనమాట, అది ఆపరేషన్ టిక్కా. సో దీంతో పాటు ప్యారలల్గా ఎక్సర్సైజ్ ఆక్రమణ్ అని చెప్పేసి నడిపించారు. ఎక్సర్సైజ్ ఆక్రమణ్, ఎక్సర్సైజెస్ అంటే మనం చదువుతాం, మీరు వినే ఉంటారు, డిఫెన్స్లో మనం చాలా చూసాం ఇప్పటి వరకు, రక్షణ రంగ విన్యాసాలు అని చెప్పేసి చదువుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఎక్సర్సైజ్ ఆక్రమణ్ దేనికి సంబంధించింది అంటే మన యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క సామర్థ్యాన్ని శత్రు దేశానికి తెలియచేసే విధంగా. అంటే అప్పుడు ఏం చేసాం మనం, మన దగ్గర ఉన్న బ్రాహ్మోస్ మిసైల్, తర్వాత మన యొక్క డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రదర్శింపజేశారు. ఎక్కడ? అరేబియన్ సీ ప్రాంతంలో. అరేబియన్ సీ ప్రాంతంలో ఎందుకు ప్రదర్శించారు? అక్కడే కదా, బార్డర్లోనే కదా పాకిస్తాన్ ఇవన్నీ ఉంటాయి, కరాచీ పోర్ట్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇది ఎక్సర్సైజ్ ఆక్రమణ్. సో ఇట్లా చూడండి, మొత్తం చూడండి, ఆపరేషన్ టిక్కా, ఎక్సర్సైజ్ ఆక్రమణ్, దాని తర్వాత వచ్చింది ఆపరేషన్ సింధూర్. సో దాని ప్రకారం చూసుకుంటే 9 ఆర్గనైజేషన్స్ని డిస్ట్రాయ్ చేసేసారు. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడి వరకు మనకు తెలుసు, ఇక్కడి వరకు మనం చూసేసాం ఆల్రెడీ. దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత మన క్లాస్ జరగలేదు, సో గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏమైంది అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం ఇప్పుడు చూసుకోవాల్సింది డిఫెన్స్ రిలేటెడ్ మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒకసారి వినండి. ఓకే, దీంట్లో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చదువుకున్నామా? విక్రాంత్ చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఐఎన్ఎస్ విక్రాంత్? ఇండియన్ నేవల్ షిప్ విక్రాంత్. దాని స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్లీ దానికి ఒక స్పెషాలిటీ ఉందండి, ఇప్పుడు అది మనం వార్లో యూజ్ చేసాం. ఓకే, వెరీ గుడ్. అయితే దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనకి విమాన వాహక నౌకలు అంటారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే తెలుగులో ఏంటి, విమాన వాహక నౌకలు. మీరు చూసే ఉంటారు, సముద్రంలో పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది, ఇంత పెద్ద డెస్క్లా ఉంటుంది. ఓకేనా?
మీకు లాస్ట్ టైం నేను ఇమేజ్ కూడా చూపించా. ఓకే, సో ఈ విమాన వాహక నౌకలు ప్రెజెంట్ మన ఇండియన్ నేవీలో 2 ఉన్నాయి పెద్దవి. ఓకే, ఫస్ట్ది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఓకేనా, వినండి స్టోరీ లాగా. ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఫస్ట్ది, కానీ అది మనం సొంతంగా అభివృద్ధి చేసుకునేది కాదు, అది మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఓకే, సో మనల్ని ఏమడుగుతారంటే వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండైజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, మనం సొంతంగా తయారు చేసుకున్న విమాన వాహక నౌక మొట్టమొదటిది ఏది? ఐఎన్ఎస్ విక్రాంత్. ఇలా వస్తుంది దాని మీద క్వశ్చన్. ఓకేనా, ఇండైజినస్ మనం సొంతంగా తయారు చేసుకున్నాం అంటే మన కంట్రీకి సంబంధించి ఏదో ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ తయారు చేసింది. అది ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ? కొచ్చిన్. ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంత్ని తయారు చేశారు. సో ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి. ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మనం ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్స్ని పంపించాము. అండ్ మనం చూసాం రీసెంట్గా కరాచీ పోర్ట్ని ధ్వంసం చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి మనం వార్తల్లో చూసుకున్నాం. లాస్ట్ వీక్లో చూసే ఉంటారు మీరు. వాళ్ళకి సంబంధించి మేజర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో కరాచీ అని చెప్పేసి, ఆ పోర్ట్ని ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీ ద్వారా ధ్వంసం చేసింది అని చెప్పేసి చెప్పారు. ఓకేనా, ఇవన్నీ అప్డేట్స్ అన్నమాట. దాని తర్వాత ఇంకేమున్నాయి? బ్రాహ్మోస్ మిసైల్స్ కూడా మనం యూజ్ చేసాం వాళ్ళ మీద. సో ఇప్పుడు బ్రాహ్మోస్ మిసైల్కి సంబంధించి బేసిక్ పాయింట్స్ తెలుసుకోవాలి. బ్రాహ్మోస్ మిసైల్స్ మనము రష్యా కలిసి డెవలప్ చేసాం. ఎవరెవరు? రష్యా అండ్ మనము కలిసి డెవలప్ చేసాం. చూడండి, మనం ఇప్పుడు వార్ అప్డేటే కాదండి, ఏది చదివినా జనరల్గా చదవండి. ఓకే, జనరలీ చదివితే ఫ్యాక్ట్స్ ఎలానో మీకు గుర్తొచ్చేస్తాయి. కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ గుర్తుండాలి. అర్థమవుతుందా? అప్పుడు మీకు బర్డెన్ అనిపించదు, మనం ఇన్ని చదువుతున్నామా అని చెప్పి స్ట్రెస్ కూడా ఉండదు. ఓకేనా, సో బ్రాహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఇండియా రష్యా కలిసి సంయుక్తంగా డెవలప్ చేసుకున్నారు. సో 2 నదుల పేర్లు కలిపి పెట్టారు. బ్రహ్మపుత్ర నది, మోస్క్వా నది. రష్యాకి సంబంధించిన మోస్క్వా, ఇండియాకి సంబంధించిన బ్రహ్మపుత్ర. ఈ 2 పేర్లు కలిపి బ్రాహ్మోస్ అని పెట్టారు. బ్రాహ్మోస్. ఓకే, క్లియర్. ఇక్కడ బ్రాహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఓకే, అడుగుతారు ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్, బ్యాలిస్టిక్ మిసైలా, క్రూయిజ్ మిసైలా? ఓకే, సూపర్ సోనిక్ అంటే ఏంటి? ఇటువంటి స్టేట్మెంట్స్ రావచ్చు. ఇక్కడ బ్యాలిస్టిక్ అన్నా క్రూయిజ్ అన్నా ఏం లేదు, దాని డైరెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? డైరెక్షన్స్. మనకి ఇట్లా ఫ్లాట్గా వెళ్ళింది అనుకుందాం, మనం క్రూయిజ్ మిసైల్ అంటారు. ఫ్లాట్ అంటే ఫ్లాట్ కాదు, ఇప్పుడు సర్ఫేస్కి కొంచెం ఎత్తులో వెళ్తే క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి చూస్తాం. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మనకి ఇట్లా హైపర్బోలిక్ ఇట్లా వెళ్తుందన్నమాట. ఓకేనా, జస్ట్ డైరెక్షన్స్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో బ్రాహ్మోస్ మిసైల్ అనేది క్రూయిజ్ మిసైల్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి సూపర్ సోనిక్ మిసైల్. సూపర్ సోనిక్ అనే పదం డిఫెన్స్లో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, బట్టి పట్టొద్దు పేర్లు. ఓకేనా, అర్థం చేసుకోండి. సూపర్ సోనిక్ అంటే ఏంటంటే విచ్ ట్రావెల్స్ మోర్ స్పీడ్ దాన్ సౌండ్ కంటే వేగంగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సౌండ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, యాక్చువల్లీ లైట్ సౌండ్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా వెళ్తాయి, మీకు తెలిసిన విషయం ఇదంతా. సౌండ్ కంటే కూడా వేగంగా, సౌండ్ స్పీడ్ కంటే కూడా వేగంగా వెళ్ళే వాటిని సూపర్ సోనిక్ మిసైల్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో బ్రాహ్మోస్ ఇస్ అ టైప్ ఆఫ్ సూపర్ సోనిక్ మిసైల్. ఇట్ ఈస్ అ క్రూయిజ్ మిసైల్. అయితే దాని యొక్క కెపాసిటీ ఎంత? బ్రాహ్మోస్ కెపాసిటీ ఎంత అంటే మనకి 250 నుంచి 800 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోతుంది. 800 అండి. ఓకేనా, 800 కిలోమీటర్స్ వరకు దీని రేంజ్ ఉంటుంది, బ్రాహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని ఫోకస్ చేయండి బ్రాహ్మోస్ మిసైల్కి సంబంధించి. ఓకే, వీటిని మనం ప్రయోగించాము, విక్రాంత్ మీద నుంచే ప్రయోగించాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాల్సింది, అసలు ఇప్పుడు ఇంత వరుస పెట్టి మిసైల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి ఇంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏది అడ్డుకుంది? S-400. వెరీ గుడ్, S-400 మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? డిఫెన్స్ ఎక్విజిషన్స్లో మీకు ఒక లిస్ట్ ఇచ్చా నేను, ఏ కంట్రీ నుంచి మనం ఏం ఎక్వైర్ చేసుకున్నామని చెప్పేసి, గుర్తుందా? అందులో S-400 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. S-400 మొత్తం ఇప్పుడు ప్రపంచం కన్నంతా దీని మీదే ఉంది. S-400 అంటే క్షిపణి వ్యవస్థ, మిసైల్ సిస్టమ్. అంటే మిసైల్ కాదు, ఇది మిసైల్ సిస్టమ్. మీరు చూసే ఉంటారు, మీకు నేను కుదిరితే ఒక డెమాన్స్ట్రేషన్ వేసి చూపిస్తాను నెక్స్ట్ టైం. ఓకేనా, సో దీనికి సంబంధించి మీరు చూసే ఉంటారు, ఇలా తిరుగుతూ ఉంది కదా, చూసారా? యా, ఇలా రొటేట్ అవుతూ ఉంది, దానిలోంచి కౌంటర్ అటాక్స్ వెళ్తూ ఉన్నాయి మిసైల్స్కి సంబంధించి. దాన్ని క్షిపణి వ్యవస్థ అంటారు. అంటే ఏం లేదు, అర్థం చేసుకోండి, అవతల వాళ్ళ కంట్రీ వాళ్ళు ఎవరైనా కానీ మన కంట్రీ మీద ఏదైనా అటాక్ చేస్తున్నప్పుడు వాటిని ఎక్కడైతే ఆరిజిన్ అవుతాయో అక్కడి నుంచే
ఈ రేడార్స్ మిసైల్ సిస్టమ్ యొక్క రేడార్స్ డిటెక్ట్ చేసి అక్కడే ధ్వంసం చేసేస్తాయి, మన మీదకి రాకుండా. చూడండి దీనికి ఎంత కెపాసిటీ ఉంది అంటే మీరు మొన్న చూసే ఉంటారు, బార్డర్స్లో పెట్టారనమాట దీన్ని. ఈ పంజాబ్, రాజస్థాన్ ఈ బార్డర్స్లో పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మన వైపు వచ్చినప్పుడే కాదు, మన వైపు వచ్చిన తర్వాత కాదండి, అవి ఎక్కడైతే ఆరిజిన్ అయిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ వైపు వాళ్ళు ఏదో ఒక స్థావరం దగ్గర ఎక్కడో ఒక చోట పెట్టి మిసైల్స్ లాంచ్ చేస్తారు కదా, అది ఎక్కడైతే ఆరిజిన్ అయిందో అక్కడే పట్టేస్తుంది. అంటే చూడండి దీని యొక్క రేడార్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. S-400 రేడార్స్ అసలు అది బయటకు కూడా రానివ్వట్లేదు, ఇంకా వాళ్ళ ఆరిజిన్ నుంచి బయటకు కూడా రావట్లే, అక్కడే డిటెక్ట్ చేసి అక్కడే డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అంత కెపాసిటీ ఉంటుంది S-400 మిసైల్ సిస్టమ్కి. మనం దీన్ని రష్యా నుంచి ఎక్వైర్ చేసుకున్నాం. మొత్తం 5 తీసుకున్నాం. ఎన్ని? 5. ఓకేనా. 2018లో అగ్రిమెంట్ జరిగింది. రష్యా నుంచి S-400 మిసైల్ సిస్టమ్ మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ 400 అంటే దీని కెపాసిటీ గుర్తుపెట్టుకోండి, ఐ మీన్ కిలోమీటర్స్ రేంజ్ అనమాట. 600 వరకు డిటెక్ట్ చేస్తాయి. అండ్ ఇప్పుడు దీని అడ్వాన్స్ వర్షన్ కూడా మనం తీసుకోవడానికి సైన్ చేస్తున్నాం. S-500 కూడా మనం తీసుకోవడానికి సైన్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ముద్దుగా ఏమని పిలుస్తాం? సుదర్శన్ చక్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మైథాలజీ, ఇండియన్ మైథాలజీ ప్రకారం విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం, అవునా. సో అదేవిధంగా అంత పవర్ఫుల్ వెపన్ ఈ యొక్క S-400 మిసైల్ సిస్టమ్ అనమాట. ఓకే. సో ఇది ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పటిష్టం చేసిన ఒక మిసైల్ సిస్టమ్. ఓకేనా. ఇజ్రాయెల్కి సంబంధించి మనం ఐరన్ డోమ్ చూసాం. ఇజ్రాయెల్కి సంబంధించి ఇరాన్ వాళ్ళు ఒకేసారి 180 మిసైల్స్, ఒక్కొక్కటి కాదు, ఒకేసారి సైమల్టేనియస్గా 180కి పైగా మిసైల్స్. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ మీరు చూసే ఉంటారు లాస్ట్ ఇయర్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చెప్పుకున్నాం మనం. సో ఒకేసారి 180కి పైగా మిసైల్స్ వేసిన ఇజ్రాయెల్ ఎలా తట్టుకుంది అంటే వాళ్ళకున్న ఐరన్ డోమ్ ఫెసిలిటీ, వాళ్ళ యొక్క స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వాళ్ళదే కాదండి, ప్రపంచంలోనే ద స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మనకి ఇజ్రాయెల్ గుర్తు రావాలి, ఇజ్రాయెల్. ఓకేనా. సో వాళ్ళకి ధీటుగా ఈ S-400 కూడా ఇప్పుడు తయారవుతుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ S-400 మిసైల్ సిస్టమ్. దీన్ని మనం సుదర్శన చక్ర అని కూడా పిలుస్తుంటాం. ఓకే. సో ఇవి సమ్ ఆఫ్ ద వెపన్స్. అండ్ ఇంకా చూసుకుంటే మీకు లాస్ట్ వీక్ చెప్పాను నేను, IGLA-S మిసైల్స్ అని చెప్పేసి, గుర్తున్నాయా? ఇవి కూడా మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం. సో అది కూడా అప్డేట్ అనమాట. IGLA-S మిసైల్ అంటే క్షిపణి, తెలుసు కదా. సో IGLA-S మిసైల్స్ కూడా మనం ఈ వార్ కోసమే రష్యా నుంచి తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ మిమ్మల్ని అడిగే ఇంకొక క్వశ్చన్, బ్రాహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి కదా, బ్రాహ్మోస్ మిసైల్స్ సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు సర్ఫేసా ఇట్లా అడుగుతారు. మీకు నేను ఆల్రెడీ చెప్పా 4 టైప్స్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఇట్లా చూసుకుంటాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి లాంచ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి. సో బ్రాహ్మోస్ మిసైల్ ఈజ్ అ టైప్ ఆఫ్ సర్ఫేస్ టు ఎయిర్. మీరు చూసే ఉంటారు వార్లో సర్ఫేస్ నుంచి ఎయిర్ మీదకే కదా వేశారు. సో అలా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మోస్. సో ఇది చాలా బర్నింగ్ టాపిక్. సో ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్. ఏ అప్డేట్ వచ్చినా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఏది వచ్చినా, డిఫెన్స్ పరంగా వచ్చినా, ఏదైనా మీటింగ్స్ పరంగా వచ్చినా, ఏమైనా ప్రెస్ మీట్స్ వచ్చినా, ఓకేనా. తర్వాత వాళ్ళు ఏమైనా రెవల్యూషన్ తీసుకున్నా, లేదా వాళ్ళు ఏమైనా ఆపరేషన్స్ లాంచ్ చేసినా, వాళ్ళ ఆపరేషన్స్ గురించి అంత డీటెయిల్గా అవసరం లేదు, జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా. మర్జూక్ అని చెప్పి ఒక ఆపరేషన్ చేశారు, నేను చూపిస్తాను ఒకసారి, నేమ్ చూపిస్తాను మీకు, అది సరిపోతుంది, అంత డీటెయిల్గా అవసరంలా. బట్ మన కంట్రీ ఏదైనా చేసినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో బ్రాహ్మోస్ సర్ఫేస్ టు ఎయిర్ టైప్ ఆఫ్ మిసైల్. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పటి వరకు మనం చూసుకున్నవన్నీ కూడా వార్ అప్డేట్స్. ఇంకొక ఆపరేషన్ కూడా ఉందండి, ఆపరేషన్ కెల్లర్ అని చెప్పి, నేను చెప్తాను అది ఎక్కడ లాంచ్ చేశారు. సేమ్ ఈ వార్ కోసమే అది కూడా లాంచ్ చేశారు, మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఈ వీక్కి సంబంధించిన అప్డేట్స్లో ఉంటుంది అది. సో ఇక్కడ చూసుకుంటే బ్రాహ్మోస్ మిసైల్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఇండియా రష్యా కలిసి సంయుక్తంగా తయారు చేసుకున్నారని చెప్పి. ఇప్పుడు ఈ బ్రాహ్మోస్ మిసైల్కి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్, ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సంయుక్తంగా తయారు చేసుకున్నాం, టెక్నాలజీ రష్యన్ కొలాబరేషన్తో మనం తయారు చేసాం. బట్ కంప్లీట్గా మన కంట్రీలోనే కంప్లీట్గా తయారు చేసుకునే విధంగా ఒక అవుట్లెట్ ఇటీవల ఎక్కడ తీసుకురావడానికి సైన్ చేసుకున్నారు అంటే ఉత్తరప్రదేశ్. డెఫినెట్గా వస్తాయి ఇటువంటివి మెమరాండమ్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్క్రిప్ట్ చూద్దామా.
సో అమిడ్ రైజింగ్ టెన్షన్స్ విత్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు మనకి వార్ అప్డేట్స్ జరుగుతున్నాయి కదా, సో దాని ప్రకారం దాన్ని ఉద్దేశించుకుని ఇవి అవసరం ఉంటాయి అని చెప్పేసి ఏం చేస్తున్నారు, మేజర్ బూస్ట్ టు ఇండియాస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ టు టేక్స్ ప్లేస్ ఇన్ లక్నో అంటే యూపీ కదా, అవునా. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ద బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ అట్ అ కాస్ట్ ఆఫ్ 300 crores 300 కోట్లని వెచ్చించి 300 crores వెచ్చించి బ్రహ్మోస్ మిసైల్స్ ప్రొడక్షన్ యూనిట్ని ఇటీవల ఎక్కడ తీసుకురావాలని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అండ్ మనం దీనికి సంబంధించి ప్రీవియస్గా ఇంకొకటి ఉంది, బ్రహ్మోస్ మిసైల్స్ని వేరే కంట్రీస్ కూడా కొనుక్కుంటున్నాయి మన నుంచి. ఏ కంట్రీస్ కొనుక్కున్నాయి ఇప్పటి వరకు ఐడియా ఉందా? మనకి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఓకే, రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులు పెరుగుతున్నాయి చాలా వరకు అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. అంటే ఏంటంటే మన యొక్క క్యాపబిలిటీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందన్నమాట. ఓకే, ఇంకా ఈ వార్ తర్వాత ఇంకెక్కువ పెరుగుతాయి చెప్పాలంటే, ఎందుకంటే మన క్యాపబిలిటీస్ పెరిగినాయి కదా, అవునా. ఇంకొకటి చూడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే యుఎస్ఏ వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు మన యొక్క S-400 మిసైల్ సిస్టమ్ని కానీ మన బ్రహ్మోస్ క్యాపబిలిటీస్ని కానీ వాళ్ళు ఒప్పుకోరు. మీరు చూసే ఉంటారు వాళ్ళకి సంబంధించిన యూఎస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ వాటిల్లో అన్నిట్లో కూడా ఎలా ఇస్తున్నారంటే కొంచెం బ్యాలెన్సింగ్గా ఇస్తున్నారు తప్ప కంప్లీట్గా వాళ్ళది కూడా పెంచుతున్నారు అనమాట, పాకిస్తాన్ది కూడా పెంచుతున్నారు, మనది వాళ్ళది బ్యాలెన్స్ చేసి ఇస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఇంటర్నేషనల్గా చదువుకున్నప్పుడు రష్యాకి యూఎస్ఏకి పడదు, అవునా, రష్యాకి యూఎస్ఏకి పడదు. ఇది తెలుసుకోవాలండి, ఏ కంట్రీకి ప్రోగా ఉంటుంది, ఏ కంట్రీకి అగెయిన్స్ట్గా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి, అవునా. రష్యాకి యూఎస్ఏకి పడదు. ఓకే, సో ఇప్పుడేంటి, మనం తీసుకున్న మేజర్ వెపన్స్ అన్నీ కూడా రష్యాకి సంబంధించినవే. ఇవి అసలు ఇండియాకి రావడం అంత ఈజీగా రాలేదు, గుర్తుపెట్టుకోండి. మనం ఇంత గొప్పగా డిస్కస్ చేసుకుంటున్నాం చూడండి, S-400 మిసైల్ సిస్టమ్, అది ఇండియాకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకు అంటే లిజన్, క్యాట్సా అని ఒక చట్టం ఉంటుంది, క్యాట్సా. ఓకే, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. క్యాట్సా చట్టం అంటారు దీన్ని. కౌంటరింగ్ అమెరికన్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఏంటి కౌంటరింగ్, ఇది మంది కాదు, యుఎస్ఏది, కంగారు పడద్దు, యుఎస్ఏకి సంబంధించిన చట్టం. కాన్సెప్ట్ కోసం చెప్తున్నా నేను. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఓకేనా, అమెరికాకి సంబంధించిన చట్టం ఇది. ఓకే, సో ఏంటంటే ఈ చట్టం, క్యాట్సా చట్టం అంటే అమెరికా ఏం చేస్తుందంటే అమెరికాకి సంబంధించిన ఫ్రెండ్లీ నేషన్స్ అయినా ఎనిమీ నేషన్స్ అయినా ఏదైనా కానివ్వండి, ఫ్రెండ్లీ నేషన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాం మీకు. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి సంబంధించిన శత్రువుల దగ్గర ఏదన్నా కొనాలి అనుకుందనుకోండి, మేజర్గా అమెరికాకి సంబంధించిన శత్రువుల దగ్గర ఏదైనా కొనాలి అనుకుంటే, అది డిఫెన్స్ పరంగా అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అయినా దేన్నైనా కానీ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు అమెరికా ఇండియా మీద క్యాట్సా చట్టం ప్రయోగిస్తుంది. క్యాట్సా, నేను ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను మీకు అర్థమవుతుందని. ఏ కంట్రీ మీదైనా ప్రయోగించవచ్చు అమెరికా. అంటే ఏంటంటే ఏం లేదు, వాళ్ళకి సంబంధించి టారిఫ్స్ పెంచేస్తారు, అంటే వాళ్ళ నుంచి మనం తీసుకునే వాటి మీద ట్యాక్సులు పెంచేస్తారు. ఓకేనా, సో ఇది క్యాట్సా చట్టం ఉపయోగించి శాంక్షన్స్ విధించడం, ఆంక్షలు విధించడం అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఓకే ఇప్పుడు మనం ఇండియా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి మనం ఏంటి లెక్క చేయట్లేదు, కానీ కొన్ని చిన్న కంట్రీస్ ఏం చేస్తాయి, ఎందుకులే ఇప్పుడు యూఎస్ఏతో వచ్చిన గొడవ, మనకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ తెచ్చుకుంటాం యూఎస్ఏ నుంచి, వాళ్ళు కనుక టారిఫ్స్ ఇవన్నీ పెంచారు అనుకోండి, మన దగ్గర ఉన్న ఎకానమీ అంతా ఎక్స్పోర్ట్స్కే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఆ కొనుక్కునేది ఏదో యూఎస్ఏ దగ్గర కొనుక్కుందాం, వాళ్ళ శత్రువుల దగ్గర ఎందుకు, వీళ్ళతో మనకెందుకు గొడవ అనుకుంటారు ఎవరైనా. ఓకే, సో ఇదే నడుస్తుంది అప్పటి నుంచి కూడా. ఓకే, మనం ఇటువంటి మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ తెచ్చుకోవడానికి, కానీ మనం లెక్క చేయకుండా తెచ్చేసుకున్నాం. ఈవెన్ మీరు చూడండి 2 years బ్యాక్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆయనకి మాటలు చాలు, అసలు పెద్ద ఆయుధాలు కూడా అవసరంలా. మీరు చూసే ఉంటారు ఆయన ఇంటర్వ్యూస్. సో ఒక్కసారి ఆయన అడిగారనమాట ఒక ఇంటర్వ్యూలో, ఏమని అంటే అమెరికా, ఈవెన్ దో అమెరికా మీ మీద శాంక్షన్స్ విధిస్తున్నా త్రూ క్యాట్సా చట్టం, మీరు ఎలా అంత డేర్గా తెచ్చుకోగలుగుతున్నారు అని చెప్పేసి, అంటే రష్యాని ఉద్దేశించి అడగడం జరిగింది ఇంటర్నేషనల్ మీడియాలో. అడిగినప్పుడు ఈయన చెప్పిన ఒకే ఒక సింపుల్ డిప్లొమాటిక్ ఆన్సర్,
ఎవరు నొచ్చుకోకుండా చెప్పాలి కదా. ఇప్పుడు ఒక డిప్లొమాట్ అంటే ఏంటి, ఎవరు ఇబ్బంది పడకూడదు. మనకి యూఎస్ఏను ఇంపార్టెంటే, రష్యాను ఇంపార్టెంటే, ఎవరిని కాదనకూడదు. ఈయన ఏం చెప్పారంటే ఓకే మేము రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము, సరే నో ప్రాబ్లం. మరి రష్యా ఇచ్చే కాస్ట్కి యూఎస్ఏ ఇవ్వచ్చు కదా, అవునా? రష్యా ఇచ్చే కాస్ట్కి యూఎస్ఏ ఇవ్వచ్చు కదా. ఇది డిఫెన్స్ పరంగా కాదు, ఆయిల్ పరంగా మాట్లాడారనమాట. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మాట్లాడారు. మేము రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం, సరే మరి అదే కాస్ట్కి యూఎస్ఏ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా, వాళ్ళు ఎక్కువ ఇవ్వమని చెప్పండి, అదే కాస్ట్కి ఇవ్వమని చెప్పండి, మేము వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాం అనేసి అన్నారు. వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. యూఎస్ఏకి సంబంధించి మనకి ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా కాస్ట్. సో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే క్యాట్సా చట్టానికి సంబంధించి మీరు నేర్చుకోవాల్సిన అంశాలు. ఫ్యూచర్లో మీరు ఈ చట్టం విన్నారు అంటే ఎక్కడైనా ఒక ఇంటర్వ్యూస్లో కానీ పేపర్లో కానీ మీకు ఇది గుర్తు రావాలి, ఓకేనా? ఇది అమెరికా ప్రయోగిస్తూ ఉంటుంది. వాళ్ళ శత్రువుల దగ్గర ఎవరు ఏది కొనకుండా, వాళ్ళ శత్రువుల మీ దగ్గర కొన్నారు అంటే ఏంటి, ఇండైరెక్ట్గా వాళ్ళ శత్రువులకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అంటే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది అన్నట్టు, ఓకేనా? సో ఇట్లా క్యాట్సా చట్టం ఉపయోగించి వాళ్ళ శత్రువుల్ని అణిచివేస్తూ ఉంటుంది అమెరికా, ఓకే? సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నమాట ఇవన్నీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నా S-400 మనకి రావడానికి మనం చాలా కష్టపడాల్సి వచ్చింది, ఓకేనా? చాలాసార్లు డీల్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్లీ మనం తీసుకున్న మంచి డెసిషన్ అనమాట ఇది, చెప్పాలంటే చాలా మంచి డెసిషన్, ఓకే? సో ఇవన్నీ కూడా వార్ అప్డేట్స్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక అవుట్లెట్ రాబోతుంది బ్రాహ్మోస్ మిసైల్కి సంబంధించి ప్రొడక్షన్ యూనిట్. అండ్ మిమ్మల్ని అడిగా ఇందాక ఎక్స్పోర్ట్స్ కొంతమంది తీసుకుంటున్నారని చెప్పాను. బ్రాహ్మోస్ మిసైల్స్ ఏ కంట్రీస్ అంటే ఆల్రెడీ ఫిలిప్పైన్స్ తీసుకుందండి. బ్రాహ్మోస్ మిసైల్స్ ఆల్రెడీ ఫిలిప్పైన్స్ తీసుకుంది. ఇప్పుడు వియత్నాం, సౌదీ అరేబియా, ఈజిప్ట్ వీళ్ళు కూడా ఒప్పందం చేసుకున్నారు. ఏంటి, మన కంట్రీకి సంబంధించి బ్రాహ్మోస్ మిసైల్స్ తీసుకోవడానికి వియత్నాం, ఈజిప్ట్, సౌదీ అరేబియా వాళ్ళు కూడా ఒప్పందం చేసుకున్నారని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇది మీకు తెలుగులో స్క్రిప్ట్. నెక్స్ట్, సో ఇది మీకు స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు. PSLV C-60 ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, PSLV C-60 చెప్పుకున్నాం, గుర్తుందా? PSLV C-60 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 ఎక్స్పెరిమెంట్. స్పేస్ టెక్నాలజీ చదువుతాం కదా, చదివినప్పుడు అందులో మనకి ఉన్న మేజర్ లాంచ్ వెహికల్స్లో, ఓకే, మన ఇండియాకి సంబంధించి ఇస్రో దగ్గర ఉన్న మేజర్ లాంచ్ వెహికల్స్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ అంటే PSLV. ఈ విషయం మీకు తెలుసు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా, అంటే లాంచ్ వెహికల్ అంటే ఒక రాకెట్ అనమాట. దీని ద్వారానే మనం అన్ని మేజర్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం, ఓకే? అంటే ఒక రాకెట్ ద్వారా, ఈ లాంచ్ వెహికల్ ద్వారా, లాంచ్ వెహికల్ పైన పేలోడ్ ఏదైతే శాటిలైట్ ఉంటుందో దాన్ని పెట్టి పంపిస్తాం అంతరిక్షంలోకి, దాన్ని PSLV అంటారు. C-60 అంటే ఏం లేదు, వరుసగా ఎక్స్పెరిమెంట్స్ నంబర్స్ అనమాట, ఓకేనా? మనం ఎన్ని పంపించాము అన్న దానికి నంబరింగ్ ఇస్తూ ఉంటాం. దానికి సంబంధించి PSLV C-60 మీకు 2 months బ్యాక్ కూడా వార్తల్లో ఉంది. మార్చిలో కూడా నేను మీతో డిస్కస్ చేశా. ఏంటది గుర్తుందా? C-60. దాని తర్వాత వచ్చిన ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, అందుకని నేను మీకు దాన్ని లింక్ చేస్తున్నాను అనమాట, ఓకే? ఎప్పుడైనా మీరు టైం ఉంది అంటే 1 year వరకు కూడా కరెంట్ అఫైర్స్ డీప్గా చూసుకోండి, టైం ఉంటే. టైం లేదు అంటే 6 months or 8 months, ఓకేనా? ఇప్పుడు మనకి టైం ఉంది కదా, సో ప్రీవియస్వి కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? PSLV C-60 అంటే గుర్తుపెట్టుకోండి, PSLV C-60 చెప్తారు ఎవరైనా? ఇంపార్టెంట్, నంబరింగ్ ఇచ్చి దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అడుగుతుంటారు. స్పేడెక్స్ గుర్తుందా? స్పేడెక్స్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ నేమ్స్, ఓకేనా? స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఏంటి గుర్తొచ్చిందా? డాకింగ్ ఎక్స్పెరిమెంట్ గుర్తుందా? ఏంటి డాకింగ్ అంటే? కలపడం. ఏం కలపడం? నిమ్మకాయ నీళ్ళ కలపడం అంటున్నారు. శాటిలైట్స్ని అనుసంధానం చేయడం, టు ఇంటిగ్రేట్ ద శాటిలైట్స్, ఓకేనా? ఖచ్చితంగా మాట్లాడాలి మనం, ఓకే? టు ఇంటిగ్రేట్ ద శాటిలైట్స్. ఎందుకు కలపాలి శాటిలైట్స్ని? ఇప్పుడు ఫ్యూచర్లో మనకి చాలా మిషన్స్ ఉన్నాయి కదా, అవునా? ఏమేమి మిషన్స్ ఉన్నాయి? గగన్యాన్ ఉంది, ప్రాజెక్ట్ గగన్యాన్ అని చెప్పేసి. శుక్రయాన్ ఉంది, వీనస్ మీద కండక్ట్ చేయడానికి శుక్రయాన్. తర్వాత భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అని చెప్పేసి మనం ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం, ఒక అంతరిక్ష కేంద్రాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించి, ఇస్రోకి సంబంధించి. మరి ఫ్యూచర్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే, అంతరిక్షంలో ఉండగా శాటిలైట్స్కి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాము, ఓకే? టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒక కార్కి రిపేర్ చేసినట్టు మనం ఇక్కడ నుంచి వెళ్ళి రిపేర్ చేయడం అవుతుందా?
లేదు. అక్కడ ఒక శాటిలైట్కి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అది ఇక్కడ భూమి మీద ఉన్న గ్రౌండ్ స్టేషన్తో కనెక్షన్ పోయింది అనుకుందాం, కమ్యూనికేషన్ కనెక్షన్, పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది. అక్కడ మెయిన్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడమే మనకు కావాల్సింది. ఏదన్నా ఒక శాటిలైట్ని పంపించాము అంటే అంతే కదా, కమ్యూనికేషన్ ఉంటేనే కదా అది అక్కడ ఏం వర్క్ చేస్తుంది, ఏం డేటా తీసుకుంటుందో మనకు వస్తుంది, అవునా? సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ స్పేస్ టెక్నాలజీ. ఓకే, సో ఇందులో భాగంగా ఏదన్నా ఒక శాటిలైట్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అంటే అక్కడే ఉన్న వేరే శాటిలైట్ కానీ లేదా మనం పంపించే వేరే ఏదైనా పేలోడ్ ద్వారా కానీ వెళ్ళి ఆ శాటిలైట్తో కలవాలి, ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇంటిగ్రేట్ అయ్యి దానిలో ఉన్న టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, లేదంటే అక్కడ ఎవరైనా ఆస్ట్రోనాట్స్ ఉన్నా వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేయాలి. ఓకే, ఇది డాకింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అందుకు కలపాలి. డాకింగ్ అంటే కలపడం, అనుసంధానం చేయడం. ఓకేనా? ఏం అనుసంధానం చేయాలి? ఉపగ్రహాలని, శాటిలైట్స్ని కలపాలి. ఎందుకు కలపాలి? ఫ్యూచర్లో వచ్చే స్పేస్ మిషన్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఒక మనిషి రిపేర్ చేయడం అవ్వదు కాబట్టి శాటిలైటే వెళ్ళి ఆ శాటిలైట్తో కలిసి లోపల ఏ టెక్నికల్ ప్రాబ్లం ఉందో సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇది డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దాన్నే మనం స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు, స్పేడెక్స్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇది మనం ఎప్పుడు చేసాము అంటే 2024 డిసెంబర్ 30 ఆ రోజున PSLV C60 రాకెట్ ద్వారా మనం ఇస్రో వాళ్ళు కండక్ట్ చేసి శ్రీహరికోట ఏదైతే ఉంటుందో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేసింది ఏంటి అంటే స్పేడెక్స్ మిషన్ అనమాట. దాని ఉద్దేశం ఏంటి? శాటిలైట్స్ని డాకింగ్ చేయడం. ఓకే, దీనికి సంబంధించి మార్చిలో వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మీకు చెప్పాను కదా, ఇది ఎప్పుడు డిసెంబర్ 30న లాంచ్ చేశారు 2024 లాస్ట్ ఇయర్. 2025 మార్చ్లో అప్పుడు కలిపిన శాటిలైట్స్ ఉంటాయి కదా వాటిని డీడాకింగ్ చేశారు, అంటే విడగొట్టారు. మరి కలిసిపోయి ఉండిపోకూడదు, మళ్ళీ విడిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి, అవునా? సో డీడాకింగ్ కూడా చేస్తుందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి కదా. అది ఎప్పుడు జరిగింది అంటే మార్చ్లో జరిగింది రీసెంట్గా. ఓకే, సక్సెస్ఫుల్ డీడాకింగ్ అంటే అనుసంధానం చేసిన వాటిని విడగొట్టడం శాటిలైట్స్ని. ఓకేనా? ఇది స్పేడెక్స్ మిషన్ చూసుకున్నాం మనం ఆల్రెడీ. దేని ద్వారా? PSLV C60 మిషన్ ద్వారా. ఓకే, ఇది మీకు తెలిసింది. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఏంటి అంటే PSLV C61. ఓకేనా? C61 దీని ద్వారా మనం ఏం పంపించబోతున్నాం ఇది అడుగుతారు. ఓకే, సో చూడండి ఒకసారి. So India surveillance power from sky is set to get a big boost at ISRO, scheduled to launch the PSLV C61 mission carrying the EOS-9 RISAT 1B. సో ఇది గుర్తుపెట్టుకోండి, RISAT 1B. ఓకే, రీసాట్ అంటే రేడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఓకేనా? ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. కింద మొత్తం భూమి మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసే ఒక శాటిలైట్. రేడార్ ఇమేజింగ్ ద్వారా పనిచేస్తుంది. రేడార్స్ ద్వారా అక్కడ హై రెజల్యూషన్ ఇమేజెస్ తీస్తూ పనిచేస్తుంది అనమాట. RISAT 1B అంటారు. ఇదేం ఫస్ట్ది కాదు, RISAT సిరీస్లో ఇంతకుముందు చాలానే వెళ్ళాయి. ఓకేనా? చాలానే వెళ్ళాయి. అందులో RISAT 1B శాటిలైట్ అనేది మనకి PSLV C61 మిషన్ ద్వారా May 18న లాంచ్ చేయబోతున్నారు. సో ఈరోజు డేట్ ఎంత? 14th. సో చూడండి, 18వ తారీఖున సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేస్తారు. చూడండి ఒకసారి, మీరు లైవ్లో చూపిస్తారు కదా స్పేషియల్ లాంచెస్ అన్నీ కూడా చూడండి. అప్పుడు మీకు గుర్తు రావాలి ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేస్తున్నారు. PSLV C61 ద్వారా లాంచ్ చేస్తున్నారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి స్పేషియల్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి. క్లియర్? అయితే మీకు చెప్పా ఈ రీసాట్ అనేది ఇంతకుముందు చాలా వేరే సిరీస్లు కూడా వెళ్ళినాయి అని చెప్పేసి. ఇదేం చెప్పాను నేను మీకు? రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని చెప్పాను. అంటే ఏంటి? ఇమేజెస్ పంపించడం, తర్వాత ఎర్త్ అబ్జర్వేషన్ చేయడం, కంప్లీట్ సర్వేలెన్స్ చూడడం, కిందంతా చేస్తుంటుంది. నిఘా శాటిలైట్స్ అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకి దీన్ని మన వార్కి కూడా లింక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక పాయింట్ చూడండి, ఒకసారి ఈ పాయింట్ చదవండి. ఏముంది అక్కడ? రీసాట్ సిరీస్ శాటిలైట్స్, పర్టికులర్లీ రీసాట్ 2. ఇప్పుడు మనం లాంచ్ చేసేది ఏంటండి? RISAT 1B. ఓకేనా? సో RISAT 2 were earlier instrumental in providing imagery. మీరు ఉరి మూవీ చూసారా? ఏంటది ఉరి మూవీ? ఏంటి? సర్జికల్ స్ట్రైక్ గురించి
2019 సర్జికల్ స్ట్రైక్ అది. ఇక్కడ నేను చెప్పింది 2016లో ఒక సర్జికల్ స్ట్రైక్ జరిగింది అప్పుడు కూడా. అది కూడా ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించి టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్ మీద అటాక్ చేసే, అంటే బార్డర్ క్రాస్ చేసి ఎల్ఓసిని క్రాస్ చేసి అక్కడ అటాక్ చేశారు 2016లో. అప్పుడు తర్వాత 2019లో మీరు చెప్పిన ఉరి మూవీ ఏదైతే ఉందో అందులో చూపిస్తారు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అని. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 2019లో ఒక ఆపరేషన్ కండక్ట్ చేశారు. ఎందుకు కండక్ట్ చేశారు అప్పుడు కూడా అటాక్ జరిగింది, గుర్తుందా? పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద ఒక అటాక్ జరిగింది. ఎప్పుడు 2019 ఫిబ్రవరి 14th, మనం వ్యాలంటైన్స్ డే అని చెప్పి చూస్తాం కదా, ఆ రోజున అటాక్ జరిగితే అదే ఫిబ్రవరి 29th అనుకుంటా, 29th or 26th, ఓకే, విత్ ఇన్ 1 weekలో అనుకుంటా. సో 1 weekలో మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అని చెప్పేసి చేసాం. అదే మూవీ తీశారు, ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది. విక్కీ కౌశల్ హీరో కింద ఉంటాడు, చూడండి. ఇటువంటి మూవీస్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకేంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది, తెలుస్తుంది ఏం జరుగుతుంది అని, మిలిటరీ ఆపరేషన్స్, ఓకే, ఇవన్నీ కూడా. సో అందులో మీరు చూసే ఉంటారు, అక్కడ వెళ్తూ ఉంటారు. ఒకసారి చూడండి, మీరు చూసినప్పుడు ఆర్మడ్ ఫోర్సెస్ అర్లీ మార్నింగ్ ఆర్ 1 o'clock 2 o'clockకి వెళ్తూ ఉంటారు. ఎక్కడ బోర్డర్స్ క్రాస్ చేసి వెళ్తూ ఉంటారు వాళ్ళ వైపు అటాక్ చేయడానికి. వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం ఇన్ఫర్మేషన్? ఎక్కడెక్కడ వాళ్ళందరూ విస్తరించి ఉన్నారు టెర్రరిస్టులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ కావాలి. మరి అంత మార్నింగ్ కనిపిస్తుందా? కనిపించదు. సో అక్కడ వాళ్ళకి సంబంధించిన డైరెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని శాటిలైట్స్ ద్వారా అందిస్తూ ఉంటారనమాట. అప్పుడు మీరు చూసే ఉంటారు మూవీలో. అంటే ఏంటి, అక్కడ శాటిలైట్ ఇమేజింగ్ అనేది డిఫెన్స్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. సర్వేలెన్స్ శాటిలైట్స్ అంటారు వాటిని. సో అదే చెప్తున్నారు పాయింట్ ఇక్కడ. ఇట్లా ఈ పాయింట్ ఇక్కడ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఏమో లింక్ చేసినా చేయొచ్చు. ఇప్పుడు మనకి పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా, సో పాకిస్తాన్ వార్ ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అక్కడ ఏ శాటిలైట్ ఇమేజింగ్ మనకి యూజ్ అయింది? ఓకే, రీసాట్ వార్తల్లో ఉంది ఇప్పుడు, అలాగే పాకిస్తాన్ వార్ వార్తల్లో ఉంది. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసి అడగొచ్చు కదా. సో గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఈ రీసాట్ సిరీస్లో రీసాట్ 2 శాటిలైట్కి సంబంధించిన రేడార్ ఇమేజెసే మనకు అప్పుడు పనికొచ్చినాయి మన సోల్జర్స్కి, ఓకేనా? అంటే రేడార్ ఇమేజింగ్ ద్వారానే ఎక్కడెక్కడ ఎవరెవరు విస్తరించి ఉన్నారని చెప్పేసి తెలుస్తుందన్నమాట. ఈవెన్ హైయెస్ట్ హిల్లీ టెరైన్స్ అయినా కానీ, డార్కెస్ట్ ప్లేసెస్లో అయినా కానీ ఇమేజెస్ కరెక్ట్గా వస్తాయి, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019 ఎయిర్ స్ట్రైక్, 2016 సర్జికల్ స్ట్రైక్లో కూడా మనకి యూజ్ అయిన శాటిలైట్స్ రీసాట్ శాటిలైట్స్, ఓకే? ఇప్పుడు దానికి సంబంధించిందే రీసాట్ 1B ఏదైతే ఉందో దీన్ని మనం PSLV C61 ద్వారా లాంచ్ చేయబోతున్నాం May 18వ తారీఖున, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒకసారి చూడండి, మనం చూసాం PSLV C60 పాతది చూసాం, స్పేడెక్స్ మిషన్ అని. మరి 59 తెలుసా? PSLV C59 అడగొచ్చు, మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు. PSLV C59, PSLV C58, PSLV C57, ఇక్కడ వరకు చూసుకోండి, మరీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇవి 1 year లోపు ఉన్నాయన్నమాట, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ PSLV C59 అంటే దీనికి సంబంధించి మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి మిషన్ లాంచ్ చేయడం జరిగింది. ప్రోబా 3 మిషన్ అంటారు. ఏంటది? ప్రోబా 3. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇది మనం ఎందుకు లాంచ్ చేసాం చెప్పాం మీకు ఆల్రెడీ. ఎందుకు లాంచ్ చేసాం? వాళ్ళకి స్పేస్ ఏజెన్సీ లేదా? ఉంది కదా. ESA అంటేనే వాళ్ళ స్పేస్ ఏజెన్సీ. మనకి ఇస్రో అలాగో యూరోప్ వాళ్ళకి ESA అలాగా, ఓకే? మరి వాళ్ళకు ఉంది, మనం ఎందుకు లాంచ్ చేసాం? కమర్షియల్ పర్పస్ చెప్పుకున్నాం మనం, గుర్తుందా? కమర్షియల్ పర్పస్ మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL అని ఒక సంస్థ ఉంటుంది ఇస్రోకి సంబంధించి. NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. చూడండి, స్టోరీ లైన్స్ నేర్చుకోండి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ, NSIL అనే సంస్థ, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ద కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇస్రో, ఓకేనా? ఇస్రోకి సంబంధించి వాణిజ్యపరమైన సేవలన్నీ కూడా NSIL చూసుకుంటుంది. దీని ప్రకారమే వేరే కంట్రీకి సంబంధించిన శాటిలైట్స్ని కూడా మనం ఒక్కొక్కసారి లాంచ్ చేస్తూ ఉంటాం. మనమే కాదు,
సో ఇలా లాంచ్ చేయడం వల్ల మనకేంటి ఉపయోగం, మనం ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నామంటే కాదు, దానికి అమౌంట్ ఛార్జ్ చేసి తీసుకుంటాం మనం, ఓకేనా. వాళ్ళ శాటిలైట్స్ లాంచ్ చేసినందుకు, మన స్పేస్ లాంచ్ ప్యాడ్స్ నుంచి లాంచ్ చేసినందుకు మనం మనీ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. ఆ మనీని మన యొక్క స్పేషియల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుంటాం, మన స్పేస్ రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుంటాం, ఓకేనా. ఆ సంస్థ ఏంటి అంటే NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో ఇందులో భాగంగానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబా 3 మిషన్ని మనం లాంచ్ చేసాము. అది ఏ లాంచ్ వెహికల్ ద్వారా అని అడుగుతారు, ఏ నంబర్, ఆ నంబర్ ఏంటి అంటే PSLV లాంచ్ వెహికల్, అన్నిటికీ కామన్ నంబర్ వచ్చి C59 ఎక్స్పెరిమెంట్, C59, ఓకే. 58 కూడా చూడండి, ఎక్స్పోసాట్ మిషన్ ఎంత, C58 ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్, ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ పొలారిమెట్రీ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఓకే. ఫస్ట్ టైం ఇండియా వాళ్ళు ఒక పొలారిమెట్రీ ఎక్స్పెరిమెంట్ని స్పేస్లో కండక్ట్ చేయడం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ అనేది PSLV C58 ద్వారా లాంచ్ చేసుకున్నాం మనం, ఓకేనా. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. C57 చెప్తారా ఇదేంటి, ఎనీవన్? మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక పోర్షన్ ఉంటుందా సిలబస్లో? సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది స్పేస్, తర్వాత డిఫెన్స్. ఇప్పుడు రెండు ఈక్వల్ అయిపోతాయి ఈ వార్ తర్వాత, ఓకేనా. స్పేస్ డిఫెన్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ వేరు, జనరల్ సైన్స్ వేరు. ఆ డిఫరెన్షియేషన్ మెయింటైన్ చేయండి. వాట్ యూ మీన్ బై జనరల్ సైన్స్? సిలబస్లో బేసిక్ థియరీస్ అనమాట అవన్నీ. ఫిజిక్స్లోంచి అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా బేసిక్ థియరీస్, అది జనరల్ సైన్స్. అవి మారవు, స్టాటిక్ అనమాట, ఓకే. దాన్ని జనరల్ సైన్స్లోని అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని నావెల్ ఇన్నోవేషన్స్ ద్వారా మనం చేసేదే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకేనా. సో ఆ బేసిక్ థియరీస్ అప్లికేషనే సైన్స్ అండ్ టెక్నాలజీ, గుర్తుపెట్టుకోండి. అందులో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు జనరల్ సైన్స్తో కంపేర్ చేస్తే. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో కూడా మరీ ముఖ్యంగా స్పేస్, డిఫెన్స్ చూడాలి. తర్వాత IITs ఇన్నోవేషన్స్ చదువుకుంటున్నాం మనం డైలీ. IITs ఇన్నోవేషన్స్ చాలా చెప్పుకున్నాం, మళ్ళీ రివైజ్ చేద్దాం, డోంట్ వరీ. IITs ఇన్నోవేషన్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చేసే బయోటెక్నాలజీ పరంగా జరిగే ఇన్నోవేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో పవర్ ప్యాక్డ్గా మనం నేర్చేసుకోవాలి, ఓకే. అందులోంచే ఎక్కువ క్వశ్చన్స్ పోతూ ఉంటాయి స్టూడెంట్స్కి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీన్స్ కరెంట్ అఫైర్స్, మేజర్లీ ఎక్కువ కరెంట్ ఇష్యూసే వస్తాయి వాటి నుంచి, ఓకేనా. సో ఫోకస్ చేయండి ఈ టాపిక్. సో ఇక్కడ చూస్తే ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ అన్నాం. అండ్ PSLV C57 చెప్తారా ఎనీవన్? ఓకే, మన కంట్రీ వాళ్ళం, ఓకే. ఇండియా ఇస్రో సన్ని స్టడీ చేయడానికి పంపించింది ఏంటి? సన్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి పంపించింది ఏంటి చెప్పండి. 2024 సెప్టెంబర్ 2న లాంచ్ చేశారు. సన్ ఇక్కడే ఉంది, రావట్లేదా? వెరీ గుడ్. ఆదిత్య L1 గుర్తుందా? ఆదిత్య L1 గుర్తుపెట్టుకోండి. PSLV C57 ద్వారా వెళ్ళింది అది, ఓకేనా. ఆదిత్య L1 మీన్స్ లాగ్రాంజియన్ పాయింట్. అంటే ఇప్పుడు మనం పంపిస్తాం కదా శాటిలైట్. పంపించినప్పుడు సన్ని స్టడీ చేయడానికి సన్ చుట్టూరు మనకి 5 పాయింట్స్ ఉంటాయి, L1, L2, L3, L4, L5, ఓకే. ఇట్లా లాగ్రాంజియన్ పాయింట్స్ అంటారు వాటిని. ఏమంటారు? లాగ్రాంజియన్ పాయింట్స్. లాగ్రాంజియన్ పాయింట్స్ అంటే ఏం లేదు, అక్కడ సన్కి సంబంధించి ఎర్త్కి సంబంధించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ న్యూట్రల్గా ఉంటాయన్నమాట, ఓకేనా. న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ ఇటు వెళ్ళిపోదు, అక్కడ న్యూట్రల్గా మెయింటైన్ అవుతుంది శాటిలైట్. దాని పైన చూసుకుంటుంది జాగ్రత్తగా, ఓకేనా. దాన్నే మనం లాగ్రాంజియన్ పాయింట్ అంటాము. అలాంటి పాయింట్స్ మొత్తం సన్ చుట్టూ 5 ఉంటాయి, L1, L2, L3, L4, L5. సో మనము ఆదిత్య L1 ఎక్స్పెరిమెంట్ ద్వారా PSLV C57 రాకెట్ ద్వారా ఏదైతే శాటిలైట్ పంపించామో సన్ కరోనాని స్టడీ చేయడానికి, సన్ మీద వెళ్ళి ల్యాండ్ అవ్వదు, ఓకే. మనం చంద్రయాన్ మూన్ మీద ల్యాండ్ అయింది, సన్ మీద ఎలా ల్యాండ్ అవుతుంది? చాలా టెంపరేచర్స్ ఉంటాయి కదా. జస్ట్ దూరం నుంచి సన్ యొక్క అట్మాస్ఫియర్ని స్టడీ చేస్తుంది అనమాట, ఓకే. ఒకే పాయింట్లో ఉండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా పాయింట్స్. సో ఈ L1 పాయింట్ అనేది ఎర్త్కి ఎంత దూరంలో ఉంది?
1.5 మిలియన్. ఓకే, 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, L1 పాయింట్ ఎర్త్కి ఎంత దూరంలో ఉంది. ఇది మనకి ఆదిత్య L1 ఎక్స్పెరిమెంట్ PSLV C57 ద్వారా పంపించుకున్నాం. ఓకేనా, మరి చంద్రయాన్ 3 మిషన్ దేని ద్వారా పంపాం? చంద్రయాన్ 3 అది ఇంపార్టెంట్ కదా, స్పేస్లో చాలా ఇంపార్టెంట్ చంద్రయాన్ 3 అనేది. మరి అది దేని ద్వారా పంపాం? అంతే, ఒక టాపిక్ వచ్చిందంటే మనం అన్నీ దానికి రిలేటెడ్ ఇంపార్టెంట్ అన్నీ చూడాల్సిందే. ఓకే, చంద్రయాన్ 3 ఇంపార్టెంట్. 2023 ఆగస్ట్ 23 మనం పంపించుకున్నాము, స్పేస్లోకి పంపించుకున్నాము. లాస్ట్ ఇయర్ నేషనల్ స్పేస్ డే ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మనం చూసాం, అవునా? ఆగస్ట్ 23 స్పేస్ డే అని చెప్పేసి మనం ల్యాండ్ అయిన రోజు అనమాట. ఆ ల్యాండింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది, చాలా ఇంపార్టెంట్. దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఆ రోజు, అవునా? దాన్ని తిరంగా పాయింట్ అని చెప్పి కూడా మనం డిక్లేర్ చేసుకున్నాం ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. మరి అది దేని ద్వారా పంపించాం? ఇప్పుడు నేను మీకు చెప్పా, ఆదిత్య L1 PSLV C57 ద్వారా వెళ్ళింది, 58 ద్వారా ఎక్స్పోసాట్, 59 వచ్చేసి ప్రోబా 3 మిషన్, 60 స్పేడ్ ఎక్స్, ఇట్లా అన్నీ చెప్పుకుంటున్నాం మనం. మరి చంద్రయాన్ 3 దేని ద్వారా వెళ్ళింది? ఎనీవన్ చాక్లెట్ కొనబడతారు చెప్తే, మేము పెద్దవాళ్ళని చాక్లెట్స్ వద్దంటారా? ఇంపార్టెంట్ అది PSLV కాదు, GSLV. ఓకే, గుర్తుపెట్టుకోండి, GSLV Mark 2, GSLV Mark 2 జియోసిన్క్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, GSLV అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. చంద్రయాన్ 3 GSLV ద్వారా వెళ్ళింది, PSLV కానే కాదు. స్టేట్మెంట్స్లో వస్తాయి ఇటువంటివి. చంద్రయాన్ 3 లాంచ్డ్ ఇన్ ఆగస్ట్ 23, సో ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ స్పేస్ డే. ఇంతవరకు తెలుసు మనకి. థర్డ్ స్టేట్మెంట్లో ఇస్తాడు చంద్రయాన్ 3 లాంచ్డ్ త్రూ PSLV అని ఇస్తాడు. మనం వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. PSLV ద మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్, సో చంద్రయాన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్, సో రెండు కలిపి లాంచ్ చేసి ఉంటారని. కానీ కాదు, అది GSLV ద్వారా లాంచ్ చేశారు. ఓకేనా, ఇట్లా మనం చదివేటప్పుడే అనలైటికల్గా క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవాలి. క్లియర్? GSLV Mark 2 ద్వారా లాంచ్ చేసాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 అప్డేట్స్ కూడా వచ్చినాయి. చంద్రయాన్ 4ని మనం ఎందుకు పంపిస్తున్నాము? శాంపిల్స్ తీసుకురావడానికి చెప్పుకున్నాం మనం. శాంపిల్స్ లేవు ఇప్పుడు మన దగ్గర. చంద్రయాన్ 3 ద్వారా వెళ్ళారు, మూన్ మీదకి వెళ్ళారు, నో డౌట్. కానీ మనము శాంపిల్స్ ఏం తెప్పించుకోవాలి అక్కడ నుంచి. అక్కడే రోవర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంది, ప్రజ్ఞాన్ రోవర్. అయితే మన దగ్గర శాంపిల్స్ లేవు, బట్ మన శత్రు దేశం దగ్గర శాంపిల్స్ ఉన్నాయి. చైనా దగ్గర మూన్ శాంపిల్స్ ఉన్నాయి, చాంగే మిషన్ ద్వారా వాళ్ళు తెచ్చుకున్నారు శాంపిల్స్. సో మనం ఏమనుకుంటాం ఎప్పుడు కూడా, జనరల్ హ్యూమన్ మెంటాలిటీ, మన శత్రువు కంటే మనం బెటర్గా ఉండాలనుకుంటాం ప్రతి దాంట్లోనూ, అవునా? సో ఇందులో భాగంగానే మనం కూడా మూన్ మీదకి వెళ్ళడమే కాదు, అక్కడి నుంచి శాంపిల్స్, మట్టి శాంపిల్స్, సాయిల్, రాక్, ఈ శాంపిల్స్ తెచ్చుకుని వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలనేది మన కోరిక. సో దానికోసం మనం చంద్రయాన్ 4 తీసుకొచ్చాం. ఇంకా కండక్ట్ చేయలేదు, అప్రూవల్ ఇచ్చారు. ఓకే, మరి చంద్రయాన్ 5 ఏంటి? వాట్ యూ మీన్ బై చంద్రయాన్ 5? ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి వచ్చింది అంటే అంతకుముందు లేనిది ఇప్పుడు తీసుకొస్తున్నారనే కదా, అవునా? చంద్రయాన్ 5 వచ్చేసి మనకి ఇక్కడ జపాన్ వాళ్ళతో కలిసి మనం చేస్తున్నాం. జపాన్కి సంబంధించిన జాక్సా, ఇస్రో అంటే ఏంటి? ఇండియాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. అలాగే జాక్సా అంటే జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అనమాట. సో జపాన్కి సంబంధించిన జాక్సా వాళ్ళతో కలిసి మనం చంద్రయాన్ 5ని కండక్ట్ చేయబోతున్నాం. ఓకే, మరి దాంట్లో మనం చేయబోయేది ఏంటి? రోవర్ వెయిట్ పెంచాం. ఇప్పుడు చంద్రయాన్ 3 చూసారు, ల్యాండ్ అయింది మూన్ మీద. ప్రజ్ఞాన్ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయింది. విక్రమ్ అనేది ల్యాండర్ పేరు. ల్యాండ్ అయిన తర్వాత దాంట్లోంచి రోవర్ బయటకు వచ్చింది మూన్ సర్ఫేస్ మీద. రోవర్ వెళ్ళి అక్కడ ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంది. ఓకే, ఆ రోవర్ యొక్క వెయిట్ 25 kgs. చంద్రయాన్ 3లో ఏదైతే అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందో ఆ రోవర్ యొక్క వెయిట్ 25 kgs, 25 kgలు మాత్రమే. చంద్రయాన్ 5 వస్తుంది కదా, ఇప్పుడు దాంట్లో ఉన్న రోవర్ వెయిట్ 250 kgs. చూడండి, 10 times రోవర్ వెయిట్ పెంచి పంపిస్తున్నాం. రోవర్ వెయిట్ పెరిగింది అంటే ఏం లేదు, అందులో అడ్వాన్స్ టెక్నాలజీస్ పెట్టాం ఇంకా. ఓకేనా, అడ్వాన్స్ టెక్నాలజీస్ పెట్టి చంద్రయాన్ 3తో పోలిస్తే ఇంకా హై రిజల్యూషన్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, హై రిజల్యూషన్ ఇమేజెస్ తీయాలి అన్న ఉద్దేశంతోనే రోవర్ని వెయిట్ పెంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ పెంచి పంపించబోతున్నాం. అది చంద్రయాన్ 5 యొక్క అప్డేట్ అనమాట. ఓకే, ఇవన్నీ స్పేస్ అప్డేట్స్ అన్నీ ఒకసారి లింకప్ చేయండి. మొత్తం జరిగినాయి, 1 yearలో జరిగినాయి అన్నీ చూడండి, జరగబోయేవి కూడా చూడండి. గగన్యాన్ మిషన్ జరగబోతుంది. గగన్యాన్ రీసెంట్గానే అప్డేట్ వచ్చింది లాస్ట్ వీక్లో. 2027, ఓకేనా, 2026 కాదు,
2027లో మనం లాంచ్ చేయబోతున్నాం అని చెప్పారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గగన్యాన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? గగన్యాన్ మిషన్ అంటే ఏంటి? వ్యోమగాముల్ని పంపిస్తున్నాం. వెరీ గుడ్. అది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అంటారు. అందుకే ఇప్పటి వరకు మన ఇండియాకి సంబంధించిన ఆస్ట్రోనాట్స్ ఎవరు వెళ్ళలేదు. వెళ్ళారు కదా మేడం, సునీత విలియమ్స్ అంటారు. మరి ఏంటి, సునీత విలియమ్స్ వెళ్ళారు, మరి దాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవట్లేదు మనం? అమెరికా. ఓకేనా, ఇండో ఆరిజిన్ పర్సన్ ఆవిడ, ఇండియన్ కాదు, ఇండో ఆరిజిన్ పర్సన్. అందులోనూ ఆవిడ వెళ్ళింది నాసా ద్వారా, ఇస్రో ద్వారా కాదు. నాసాలో వర్క్ చేసి నాసా ద్వారా వెళ్ళారు. నాసా అంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ. ఓకేనా, మన ఆస్ట్రోనాట్స్ వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఓకే, నాసానే కదా. ఓకే, సో కల్పన చావ్లా గారు కూడా నాసా ద్వారానే ఆవిడ మరణించారు కదా అప్పట్లో. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4 ఆస్ట్రోనాట్స్ని మనం పంపిస్తున్నాం. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అని చెప్పి, శుభాంశు శుక్లా అని చెప్పేసి, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, 4 పేర్లు అనమాట ఇవి. వీళ్ళు 4ని మనం ఎక్కడికి పంపిస్తున్నాం? స్పేస్లోకి పంపిస్తున్నాం. ఓకేనా, గగన్యాన్ మిషన్ ద్వారా పంపిస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గగన్యాన్ మిషన్లో సెకండ్ స్టేజ్లో వీళ్ళందరూ వెళ్ళడానికంటే ముందు వీళ్ళు ఫైనల్ స్టేజ్లో వెళ్తారు ఆస్ట్రోనాట్స్. సెకండ్ స్టేజ్లో ఒక రోబోని పంపిస్తామన్నమాట. ఫస్ట్ ఆ రోబో పేరు వ్యోమమిత్ర. సో ఇదంతా రివిజన్, గుర్తుపెట్టుకోండి. ఆ రోబో పేరు వ్యోమమిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ స్టేజ్లోనే ఆస్ట్రోనాట్స్ వెళ్తారు, 4 ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. ఓకేనా, గగన్యాన్ మిషన్ షెడ్యూల్ ఫర్ 2027. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 4 వెళ్తారు. సెలెక్ట్ చేసింది 4ని. ఓకేనా, అంటే మీరు యాక్సియోమ్ స్పేస్ మిషన్ గురించి చెప్తున్నట్టున్నారు. యాక్సియోమ్ మిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. యాక్సియోమ్ మిషన్ మనది కాదు. యాక్సియోమ్ మిషన్ అమెరికాకి సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనమాట. ఓకే, అమెరికాకి సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ యాక్సియోమ్ స్పేస్ అనే సంస్థ. వీళ్ళు నాసా వాళ్ళు, ఓకే, అలాగే ఇండియాకి సంబంధించిన ఇస్రో వాళ్ళ కొలాబరేషన్తో యాక్సియోమ్ స్పేస్ మిషన్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఆ యాక్సియోమ్ స్పేస్ మిషన్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉంది కదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి, ISS అని చెప్పేసి మనం చూస్తున్నాం. భూమికి 400 కిలోమీటర్ల పైన ఒక 5 కంట్రీస్ కలిసి కట్టుకున్న ఒక ఇల్లు లాంటి ప్రదేశం అనమాట. 1998లో కట్టుకున్నారు. ఓకేనా, సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే మిషనే యాక్సియోమ్ స్పేస్ మిషన్ అనమాట. ఓకే, సో అందులో మన భారతదేశానికి సంబంధించిన గగన్యాన్ మిషన్లో సెలెక్ట్ చేసుకున్నారు చూడండి 4 ఆస్ట్రోనాట్స్. వాళ్ళలో 2ని సెలెక్ట్ చేశారు. ఓకేనా, ఆ 2లో ఒకరు వచ్చేసి మనకి మెయిన్ పర్సన్ అనమాట, ఇంకొకరు బ్యాకప్. అంటే ఏదైనా పరిస్థితి ద్వారా ఈ మెయిన్ పర్సన్ వెళ్ళలేకపోతే సెకండ్ పర్సన్ వెళ్తారన్నట్టు. ఓకే, అది యాక్సియోమ్ స్పేస్ సంబంధించిన ఒక మిషన్. సో ఇవన్నీ లింక్అప్ చేయండి, స్పేస్కి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ నెలలో వచ్చింది ఏంటి, PSLV C61 18వ తారీఖుని చూడండి, దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. ఓకేనా, 18th. క్లియర్, అర్థమైనయా? ఓకే, ఇంకేదైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ సో మీకు చెప్పాను కదా, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక ఆపరేషన్ పేరు కండక్ట్ చేశారు, ఒక ఆపరేషన్ పేరు రిలీజ్ చేశారని. మన ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఏదో చేయాలి కదా మరి, అవునా? అంటే మేము స్ట్రైక్ బ్యాక్ చేసామని చెప్పుకోవడానికి ఒక ఆపరేషన్ పేరు అనమాట. జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏంటి అవన్నీ మనకు అనవసరం. ఓకేనా, ఏంటి దాని పేరేంటి? ఆపరేషన్ బనినన్ ఉల్ మర్కూస్. సో అడగొచ్చు, ఆపరేషన్ బనినన్ ఉల్ మర్కూస్ అనేది ఏంటి? ఇక్కడ ఆపరేషన్ సింధూర్కి రిటారియేషన్ కింద వ్యతిరేకతను తెలియజేస్తూ పాకిస్తాన్ వాళ్ళు లాంచ్ చేసిన మిలిటరీ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బనినన్ మర్కూస్. ఓకే, సో ఇంతవరకు చూసుకున్నా సరిపోతుంది. ఓకేనా, సో ఇతను ఐడియా ఉన్నాడా? ఎవరు? అసీమ్ మున్నీర్. అసలు ఈయన స్టార్ట్ చేశాడు మొత్తం ఫస్ట్. ఓకే, సో ఏదో వాగాడు ఇంటర్నేషనల్ మీడియాలో కూర్చొని, అవన్నీ పాకిస్తాన్ మీడియాలో కూర్చొని మేము వదలం POKని ఎలా వదులుతాం సంథింగ్ అట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. సో ఇప్పుడు అసలు భయపడి ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఎందుకంటే లేపేస్తారు కదా దొరికితే. ఓకేనా, సో అసీమ్ మునీర్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మిలిటరీ హెడ్. సో మన CDS ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. CDS డిఫెన్స్ స్టాఫ్ మొత్తం అందరికీ త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ గుర్తుపెట్టుకోండి, అనిల్ చౌహాన్. సో హూ ఈజ్ ద మిలిటరీ హెడ్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్?
ప్రెసిడెంట్. వెరీ గుడ్. చూడండి, మనకి జనరల్లీ మిలిటరీ హెడ్ అన్నప్పుడు మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాలకి అధిపతి అని సిడిఎస్ని చూస్తాం మనం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని జనరల్గా. ఇప్పుడు ప్రెసెంట్ అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. ఓకే, సో ఇలా చూసుకుంటాం. బట్ మనం కాన్స్టిట్యూషన్ చదువుకునేటప్పుడు, రాజ్యాంగం చదువుతున్నప్పుడు మిలిటరీ హెడ్ ఎవరు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంటే మనకి రాజ్యాంగంలో ఉంటుంది. ఓకేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 52లో ఉంటుంది. ఆర్టికల్ 52. ఓకేనా, మనకి పాలిటీలో ఆర్టికల్ 52 ఉంటుందా? ఆర్టికల్ 52 నుంచి 62 వరకు ప్రెసిడెంట్ గురించి చదువుకుంటాం మనం. అవునా, రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్లో ఉంటారు, లెజిస్లేచర్లో కూడా ఉంటారు. అంటే కార్యనిర్వాహక శాఖలోనూ ఉంటారు, తర్వాత శాసన శాఖలోనూ ఉండే పర్సన్ రాష్ట్రపతి. అందులో 52 నుంచి 62 వరకు ఎక్స్క్లూజివ్గా రాష్ట్రపతి గురించి చదువుతాం. అందులో ఆర్టికల్ 52లో ఉండేది ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు ప్రెసిడెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అందులో ఉన్న సబ్ క్లాస్ హీ ఈజ్ ద మిలిటరీ హెడ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఓకేనా, మిలిటరీ హెడ్ ఎవరు అంటే అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ఆర్టికల్ 52 ప్రెసిడెంట్. ఓకే, ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఓకే, విడిగా చూసుకుంటే మనం సిడిఎస్ అని చెప్పేసి చూస్తాం, త్రివిధ దళాల అధిపతి అని చెప్పేసి. సర్వ సైన్యాధ్యక్షుడు, మిలిటరీ హెడ్ అని చెప్పేసి పిలుస్తారు ప్రెసిడెంట్ని. నెక్స్ట్, ఇది కూడా మనకి దీనికి సంబంధించిన అప్డేట్ మీకు చెప్పాను. ఒక ఆపరేషన్ ఉంది ఇంకొకటి అని చెప్పి, ఆపరేషన్ కెల్లర్. ఈ ఆపరేషన్ కెల్లర్ ఏంటంటే కాశ్మీర్లో లాంచ్ చేసాం మనం. కాశ్మీర్ ఎక్స్క్లూజివ్లీ కాశ్మీర్లో ఎందుకు లాంచ్ చేసామంటే చూడండి, మనకి ఆపరేషన్ సింధూర్లో మొత్తం 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేశాం కదా, ధ్వంసం చేశాము. అందులో ఈ లష్కర్-ఈ తైబా, తర్వాత జైష్-ఈ మొహమ్మద్, ఇట్లా అన్నీ ఉన్నాయి టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్. ఎల్ఈటీ అంటారు, జేఈఎం అంటారు, తర్వాత ఇటువంటివన్నీ కూడా మనం ధ్వంసం చేసాం. వాళ్ళలో కొంతమంది అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క క్యాంప్స్ ధ్వంసం చేసినప్పటికీ కూడా అక్కడ లేకుండా బయటపడిన వాళ్ళు ఉంటారు కదా, అవునా? సో అలా ఎల్ఈటీ గుర్తుందా? ఎల్ఈటీ, ఇదిగోండి ఎల్ఈటీ, లష్కర్-ఈ తైబా. ఇది కూడా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఎల్ఈటీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది సౌత్ కాశ్మీర్కి సంబంధించిన దక్షిణ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకి రెజిమెంట్స్ ఉంటాయి. ఓకే, పంజాబ్ రెజిమెంట్ అని చెప్పేసి, ఇట్లా అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట మిలిటరీలో. ఓకే, ఇవన్నీ మీకు అవసరం లేదు. సో అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్, ఒక క్లూ ఆధారంగా మనకేం తెలిసింది అంటే ఈ కెల్లర్ అనే ప్రాంతం ఉంది కదా, షేకల్ కెల్లర్ ఏరియా ఆఫ్ షోపియాన్ డిస్ట్రిక్ట్. ఏ జిల్లా పేరేంటి? జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని కెల్లర్ అనే ప్రాంతం ఆ ఏరియాలో లష్కర్-ఈ తైబాకి సంబంధించి తప్పించుకున్న ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది కొంచెం డీపర్ అండి. ఓకే, మనకి పైన దొరకదు ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జామినేషన్ టఫ్గా వచ్చినప్పుడు ఎవరికి అందని క్వశ్చన్స్ అడుగుతారు. మనం సూపర్ఫిషియల్గా చదివితే దొరికేవి అందరూ పెట్టేస్తారు. బట్ కొంచెం డీపర్ డిగ్గింగ్ అనాలిసిస్ చేసినప్పుడు కొంచెం టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎగ్జామ్ టఫ్గా అడగాలనుకున్నప్పుడు అడుగుతారు. అయితే మీరు అవే ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఈజీగా ఉన్నప్పుడు అందరూ ఆన్సర్ చేస్తారు, టఫ్గా ఉన్నప్పుడే కదా కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఎక్కువ మంది ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసామనుకోండి, మన పేరు లిస్ట్లో ఉంటుంది. ఓకేనా, సో ఫోకస్ చేయండి. ఇక్కడ ఆపరేషన్ కెల్లర్ అనేది ఏంటి అంటే ఎల్ఈటీకి సంబంధించిన వాళ్ళు, లష్కర్-ఈ తైబాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే తప్పించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ సౌత్ కాశ్మీర్కి సంబంధించిన షోపియాన్ జిల్లాలో ఉన్న కెల్లర్ అనే ప్రాంతంలో అక్కడ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, స్లీపర్ సెల్స్ కానీ లేదంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళు, వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారు అని చెప్పి ఆ ఏరియాస్లో ఉన్న కొన్ని ఈ కోనికల్ ఫారెస్ట్లు ఉంటాయి. కాశ్మీర్ అంటే కొంచెం ఎక్కువగా దట్టమైన కోనికల్ ఫారెస్ట్లు అవి ఉంటాయి కదా, అటువంటి ప్రాంతాల్లో మారువేషంలో నివాసం ఉంటున్నారని చెప్పేసి అస్సాం రైఫిల్స్ వాళ్ళు మిలిటరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఓకేనా, సో వాళ్ళని కూడా ఏరి పారేయడానికి చేస్తున్న ఆపరేషనే ఆపరేషన్ కెల్లర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ కెల్లర్ ఎవరికి సంబంధించింది అంటే సౌత్ కాశ్మీర్లోని కెల్లర్ ఏరియాలో ఎల్ఈటీకి సంబంధించిన తీవ్రవాదులని అంతం చేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ కెల్లర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అంతకుముందు మనం చూసాం ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ టిక్కా. సో మీకే అర్థమైపోతుంది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి అంత వింటున్నాం మనం, ఇది ఎక్కడైనా విన్నారా? ఓకేనా, అంటే ఇది కొంచెం డీపర్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి కానీ ఇంపార్టెంట్. ఓకేనా,
సో మీకు ఎవరికన్నా ఇంగ్లీష్ కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒకసారి తెలుగులో కూడా స్క్రిప్ట్ చూడండి, ఆపమంటే ఆపుతా నేను. ఓకే, నెక్స్ట్ భూటాన్ లాంచెస్. ఇదేంటంటే ఒక సూపర్లేటివ్ లేదా స్పెషల్ ఇష్యూ. అంటే కొన్ని మనం చూస్తాం వార్తల్లో, ఫస్ట్ టైం కంట్రీ లాంచ్ చేసినా, లేదంటే ఫస్ట్ టైం వేరే కంట్రీ ఏదైనా లాంచ్ చేసినా, లేదంటే ఫస్ట్ టైం ఏదన్నా ఒక ఇన్నోవేషన్ వచ్చినా, అటువంటి వాటిని మనం ఫోకస్ చేయాలి. టు ద పాయింట్ అడుగుతారు అలాంటివి, పెద్ద ట్విస్టింగ్ క్వశ్చన్స్ రావు. అక్కడ అది ఏంటి అని తెలిస్తే చాలు మనకు మార్క్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే క్రిప్టో కరెన్సీ ఐడియా ఉందా? క్రిప్టో కరెన్సీ అంటే మనకి ఫిజికల్ మనీ కాదు, ఓకేనా? అంటే మనం చూడలేము, పట్టుకోలేము, ఫీల్ అవ్వలేము, డిజిటల్. ఓకే, క్రిప్టో కరెన్సీ అంటారు. బట్ ఇక్కడ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే, అక్కడ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ కూడా బిట్ కాయిన్, రెపీల్, ఇథీరియం అని చెప్పేసి టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. అది ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే విచ్ కెనాట్ బి హ్యాక్డ్. ఓకేనా, వాటిని హ్యాక్ చేయడం ఎవరి తరం కాదు, లేదంటే వాటిని దోచుకోవడం ఎవరి తరం కాదు. ఎందుకు అంటే మీరు చూసారు ఫ్రాంటియర్ టెక్నాలజీస్, ఫ్యూచర్ అంతా కూడా ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లేదా ఫ్యూచర్ టెక్నాలజీస్ మీదనే ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, IoT. అందులో కూడా ఇంకొకటి ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటంటే అది ఎన్క్రిప్టెడ్ ఫామ్ అనమాట. అంటే దేన్నైనా కానీ, ఒక ఫార్మాట్ని దేన్నైనా లేదా ఒక సాఫ్ట్వేర్నో ఇటువంటి దాన్నో దేన్నైనా బ్లాక్ చైన్ టెక్నాలజీలోని ప్రిన్సిపల్స్ వాడి మనం కానీ ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే దాన్ని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఓకే, సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది అంత ఇంపార్టెంట్. సో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారంటే దాన్ని ప్రొటెక్ట్ చేసేది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, దాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఓకేనా, సో అందుకని క్రిప్టో కరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి మనకి టూరిజం అనేది లేదు. అంటే ఎక్కడన్నా టూరిజంకి వెళ్ళినప్పుడు క్రిప్టో కరెన్సీ వాడడం అనేది లేదు. ఓకే, ఎక్కడ కూడా వాడకం దానికి సంబంధించి లేదనమాట, మనకి లీగలైజ్ ప్రొసీజర్స్ లేవు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కంట్రీ ఇప్పుడు నేషనల్ క్రిప్టో టూరిజం పేమెంట్స్ని తీసుకొచ్చింది 2 బ్యాంకులతో కలిసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ని. ఇప్పుడు భూటాన్కి వెళ్ళాలంటే అంతే కదా, ఇప్పుడు మన కంట్రీ నుంచి భూటాన్కి వెళ్ళా అంటే ఏంటి, వేరే కంట్రీకి వెళ్ళా టూరిజంకి. ఇప్పుడు వెళ్ళాను, నేను అక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా టూరిజం చేయాలనుకుంటున్నా. నా దగ్గర నార్మల్ మనీ లేదు, క్రిప్టో కరెన్సీ మాత్రం చాలా ఉంది. ఇప్పుడు భూటాన్లో క్రిప్టో కరెన్సీని నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఎక్కడా యూజ్ చేయడానికి లేదు. బట్ భూటాన్ వెళ్తే క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా నీకు కావాల్సిన నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు. నువ్వు అక్కడ టూరిజం ఎంకరేజ్ చేస్తారనమాట. ఓకే, ఎందుకంటే ఈ మెజర్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి. ఓకేనా, టూరిజంని ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఎవరు? భూటాన్. అండ్ ఇక్కడ కొంచెం డీప్గా అడిగితే అడగొచ్చు ఏ బ్యాంక్స్తో కలిసి. ఏ బ్యాంక్స్ అంటే బైనాన్స్ పే, డీకే బ్యాంక్. బైనాన్స్ పే అండ్ డీకే బ్యాంక్తో కలిసి, ఇవి ఆ కంట్రీకి సంబంధించిన బ్యాంకులు అండి, భూటాన్కి సంబంధించినవి. ఆ 2 బ్యాంకులతో కలిసి భూటాన్ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇంట్రడ్యూస్ క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ త్రూ టూరిజం. ఓకేనా, పర్యాటక రంగంలో క్రిప్టో కరెన్సీ పేమెంట్లని ఎంకరేజ్ చేసిన, ప్రోత్సహించిన దేశం ఏది? మొట్టమొదటి దేశం భూటాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భూటాన్ మనకి నైబరింగ్ నేషనే కదా భూటాన్, మన యొక్క బార్డరింగ్ నేషన్, అవునా? భూటాన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తారా? భూటాన్లో పొల్యూషన్ లెవెల్స్ చాలా తక్కువ. మీరు చూడండి, మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ మొబైల్ ఫోన్స్ ఏంటి, ఇంటర్నెట్ ఏంటి, అసలు ఈ పొల్యూషన్ ఏంటి, అంతా వదిలేసి సన్యాసంలో కలిసిపోవాలనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి, అవునా? అంటే వెళ్ళిపోవాలనిపించింది ఎక్కడికో, మనుషులు కనిపించిన ప్లేసెస్కి అట్లా. సో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అట్లా? కొన్నిసార్లు వెక్స్డ్గా ఫీల్ అయ్యి వరుస పెట్టి ఫోన్లు వస్తున్నప్పుడు కానీ, చాలా వర్క్స్ ఉన్నప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు కొంచెం డబ్బులు ఉంటే భూటాన్ వెళ్ళిపోండి. ఓకేనా, భూటాన్లో ఏంటంటే మనకి ఒక వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఇంటర్నెట్స్ అనేవి ఎక్కువగా ఉండదు. ఓకే, అవసరం మేరకే ఉంటుంది. తర్వాత మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఎక్కువగా వాడరు, అదంతా సపరేట్ లైఫ్ స్టైల్. ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్. ఓకే, ఒక ఎట్లా అంటే వేరే ఎన్వైర్న్మెంట్, అదంతా వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంటుంది. సో భూటాన్లో పొల్యూషన్ చాలా తక్కువ. గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు గ్లోబల్గా బర్నింగ్ ఇష్యూ ఏంటి? కార్బన్ ఎమిషన్స్, కర్బన ఉద్గారాలు. వాటిని తగ్గించుకోవడానికి మనం చాలా చేస్తున్నాం, చాలా అంటే చాలా చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహిస్తున్నాము, కాప్ సమ్మిట్లు కండక్ట్ చేసుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నాం. ఎందుకు? మనకు ఒక టార్గెట్ ఉంది, నెట్ జీరో టార్గెట్. 2070 సంవత్సరం కల్లా నెట్ జీరో చేయాలి, కర్బన ఉద్గారాలు ఎంతైతే వస్తాయో అన్నిటినీ న్యూట్రలైజ్ చేసుకునే టార్గెట్ అని చెప్పేసి మనకుంది. మనకే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం, మనకి 2070. ఓకే, సో ఇట్లా ఇన్ని జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా భూటాన్లో మనకి భూటాన్లో వాళ్ళకి కార్బన్ ఎమిషన్సే ఉండవు. ఓకే,
సో గుర్తుపెట్టుకోండి, భూటాన్ అనేది ఏంటంటే అక్కడ కార్బన్ ఎమిషన్స్ చాలా అంటే చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో ఉన్న కంట్రీ అనమాట. అంటే చూసుకోండి అక్కడ పొల్యూషన్ లెవెల్స్ ఉండవు, ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఉండవు అనమాట. ఓకే, అంటే అంత ఫ్రీగా ఉంటుంది అక్కడ కంట్రీ. ఓకే, అది ఇంపార్టెన్స్, భూటాన్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, మైండ్లో పెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఇది సార్క్లో మెంబర్. మనం ఇందాక సార్క్ చూసాం, గుర్తుందా? సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్ గ్రూపింగ్, దానికి సంబంధించి 8 దేశాలు ఉంటాయి, అందులో పాకిస్తాన్ కూడా ఉంది. అక్కడ సార్క్ వీసా ఎక్స్టెన్షన్ తీసేసాం మనం అని చెప్పామా, అందులో వన్ ఆఫ్ ద కంట్రీ భూటాన్ కూడా. ఓకేనా? సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోట్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు హ్యూమనాయిడ్ అంటే ఏంటి? రోబో మూవీ చూసారా? రోబో మూవీలో మనిషిలాగే ఉండే రోబోట్స్ అనమాట. ఓకేనా? అవి అన్ని పనులు చేస్తాయి, ప్రోగ్రామ్ చేసిన పనులన్నీ చేస్తాయి. ఇదే విధంగా మన యొక్క ఏదైతే ఉంటుందో మిలిటరీ మిషన్స్ కోసం, ఓకే, ఇప్పుడు పెరుగుతుంది కదా మిలిటరీ మిషన్స్ యొక్క ఇంపార్టెంట్ పెరుగుతుంది ఇప్పుడు. అవునా? ఈ వార్ ఎప్పటికాగిద్దో కూడా మనకు తెలియదు. చెప్పారు ఆల్రెడీ నిన్న, ఆపరేషన్ సింధూర్కి ఒక బ్రేక్ మాత్రమే పెట్టాము, కంప్లీట్గా మేము దాన్ని క్లోజ్ చేయలేదని చెప్పారు. మధ్యలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడము, వెంటనే 3 అవర్స్లోనే అది బ్రేక్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. సీజ్ ఫైర్ చేశారు ట్రంప్ వచ్చి, గుర్తుందా? ఆయన సీజ్ ఫైర్ చేసి చాలా ప్రౌడ్గా ట్విట్టర్లో పెట్టుకున్నారనమాట. ఆఫ్టర్ ప్రొలాంగ్ డిస్కషన్స్ మా మీడియేషన్ మేరకు ఒప్పుకున్నారు, ఇట్లా అక్కడ సీజ్ ఫైర్ జరిగింది. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం అంటారు. ఓకేనా? సీజ్ ఫైర్ జరిగిందని గొప్పగా చెప్పుకున్నారు. 3 గంటల్లోనే పాకిస్తాన్ బ్రేక్ చేసింది, మనం కూడా తిప్పికొట్టాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. మరి ఇట్లా మిలిటరీ ఆపరేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతున్నప్పుడు మన యొక్క సోల్జర్స్ని మనం నష్టపోలేము. ఓకే, అంటే మనం అనుకోవచ్చు, లైక్ స్టైల్గా మనం అనుకోవచ్చు, ఏంటి సోల్జర్ వెళ్ళారు అంటేనే వాళ్ళు అన్నీ వదిలేసుకుని వెళ్ళారు, అంటే అన్నిటికీ సిద్ధమై వెళ్ళారు కాబట్టి మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి కొంతమంది వాగుతుంటారనమాట సోషల్ మీడియాలో. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు లైఫ్ కదా. అవునా? ఓకే, వాళ్ళు దేశం కోసం చేస్తారు, కాదనట్లేదు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి మరణిస్తే, అది ఎవరైనా కానీ ఒక మనిషి మరణిస్తే, జనరల్లీ ఆన్ ఎథికల్ కన్సర్న్, ఒక మనిషి మరణిస్తే ఆ చనిపోయిన మనిషి కంటే ఆయనతో కనెక్ట్ అయి ఉన్న పర్సన్స్ ఎక్కువ బాధపడతారు. అవునా? కొంత వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళకి లైఫే లేకుండా పోతుంది, చాలా వరకు మూవ్ ఆన్ అవ్వడం కూడా చాలా కష్టం అయిపోతుంది వాళ్ళకి. ఈవెన్ పిల్లలు ఉన్నా కానీ, అవునా, ఫాదర్ లేకుండా అయిపోతారు కదా. ఈవెన్ విమెన్ ఉంటే మిలిటరీలో, అక్కడ వాళ్ళు కూడా ఫ్యామిలీ నష్టపోతారు కదా. ఇట్లా ఎవ్రీ పర్సన్ లైఫ్స్ మ్యాటర్స్. సో ఇట్లా కొన్ని టఫెస్ట్ మిలిటరీ ఆపరేషన్స్ ఉంటాయి. అటువంటి వాటిలో కంపల్సరీ అక్కడ థ్రెట్ ఉంటుంది అని తెలిసిందనుకోండి, మన సోల్జర్స్ని కొంచెం గుండె రాయి చేసుకునైనా పంపిస్తూ ఉంటారు వాళ్ళని. ఓకే, ఎందుకంటే మన దేశ భద్రత మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అవునా? సో ఇటువంటి టఫెస్ట్ మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, లేదంటే ఖచ్చితంగా అక్కడ థ్రెట్ ఉంటుంది అని తెలుసుకున్న చోట్ల కావచ్చు, లేదంటే అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ కావాలి అనుకున్నప్పుడు కావచ్చు, ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ని తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిలిటరీ ఆపరేషన్స్లో నేను మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్. ఓకే, సోల్జర్స్ని మనం ఎక్కువగా నష్టపోకూడదు, అలాగే మిలిటరీ స్ట్రెంగ్త్ కూడా పెంచాలి. ఓకే, స్ట్రెంగ్త్ పెంచాలి. మీరు రోబో మూవీలో చూసే ఉంటారు, మేడం అన్ని మూవీసే చెప్తున్నారు అనుకుంటారా? సో చూడండి, మీకు కంపారిజన్ అనమాట కాన్సెప్ట్ గుర్తుంటుంది. అందులో ఆయన గోల్ ఏంటి, అసలు రోబోని తయారు చేయడంలో ఆయన గోల్ ఏంటి అర్థమైందా? అందులో మొత్తం అందరూ ఏం చూస్తారంటే ఐశ్వర్య రాయ్ని చూడడం, ఫైటింగ్స్ చూడడం, ఇవి మాత్రం చూస్తారు. అసలు ఆయన గోల్ ఏంటి విన్నారా? అసలు ఎక్కడైనా ఏంటి ఆయన గోల్? ఆర్మీకి పంపించాలి. అక్కడ ఒక టెస్ట్ జరుగుతుంది, గుర్తుందా? టెస్ట్ జరిగినప్పుడు కావాలని రిజెక్ట్ చేస్తాడు ఈయన, వాళ్ళ ప్రొఫెసర్. అక్కడ ఆయన గోల్ ఏంటి అంటే ఆయన అప్రూవ్ చేస్తే తర్వాత మిలిటరీకి ఇంకెక్కువగా పంపించవచ్చు. ఒక మోడల్ని అప్రూవ్ చేశారంటే అదే మోడల్లో సృష్టించవచ్చు మిగతా వాటి అన్నిటినీ కూడా. అవునా? సో ఇతను నెగిటివ్ కోసం చాలా సృష్టిస్తాడు, మీరు చూసే ఉంటారు తర్వాత. అంటే ఏంటి, ఆ కెపాసిటీ ఉంది, మనకున్న టెక్నాలజీకి ఆ కెపాసిటీ ఉంది. ఏంటి, వందలాది రోబోట్స్ని తయారు చేసే కెపాసిటీ ఉంది మనకి, కానీ దాన్ని మనం ఎలా వాడతామన్నదే మన ఇంటెలిజెన్స్కి వదిలేస్తారు. అవునా? సో అదే అనమాట, సేమ్ అదే ఇక్కడ రిప్లికేట్ అవుతుంది. ఇక్కడ డిఆర్డిఓ వాళ్ళు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని తీసుకొస్తున్నారు. దేనికోసం? మిలిటరీ మిషన్స్ కోసం. ఓకే, సో అడుగుతారు ఎవరు తీసుకొస్తున్నారు హ్యూమనాయిడ్ రోబోట్? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. దేనికోసం ఇప్పుడు చదవండి, ఫర్ ఫ్రంట్ లైన్ మిలిటరీ మిషన్స్. ఓకేనా? ఫర్ ద ఫ్రంట్ లైన్ మిలిటరీ మిషన్స్ ఎయిమింగ్ టు రెడ్యూస్ ట్రూప్ ఎక్స్పోజర్ ఇన్ హై రిస్క్ ఎన్వైర్మెంట్స్. అర్థమైందా? ట్రూప్ అంటే మన యొక్క సోల్జర్స్. ఓకే, వాళ్ళని హై రిస్క్ ఎన్వైర్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా అక్కడ వెళ్తే 90% అక్కడ ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంది అని తెలిసినా కానీ పంపిస్తుంటారు కొన్నిసార్లు. ఎందుకంటే
అక్కడ నేషనల్ సెక్యూరిటీస్ ఇంపార్టెంట్, అవునా? అలాంటి చోట్ల ఫ్రంట్ లైన్గా మన ట్రూప్ కంటే ముందు పంపించడానికి హ్యూమనాయిడ్ రోబోట్స్ని తీసుకొస్తున్నారనమాట. అర్థమవుతుందా? డిఆర్డిఓ వాళ్ళు తీసుకొస్తున్నారని గుర్తుపెట్టుకోండి. క్లియర్? అర్థమైంది కదా ఏది ఎందుకు వస్తుందో. అండ్ ఇంకో పాయింట్ లింక్ చేద్దామా దీనికి. మీకు రీసెంట్గా మనం ఐఐటీస్కి సంబంధించి ఇన్నోవేషన్స్ చూసాం. ఐఐటి ఢిల్లీ ఏం చేసింది, మద్రాస్ ఏం చేసింది, ఇటువంటివన్నీ చూసినప్పుడు ఒక ఐఐటి ఏం చేసింది, ఆర్మీ సర్వేలెన్స్ అంటే నిఘా కోసము రోబోట్స్ని తయారు చేసింది. సర్వేలెన్స్ రోబోట్స్ అవి. ఓకే, ఏంటది? ఐఐటి గౌహతి. ఓకేనా? ఐఐటి గౌహతి గుర్తుపెట్టుకోండి. సర్వేలెన్స్ రోబోట్స్ని తయారు చేసిన ఐఐటి ఏంటంటే ఐఐటి గౌహతి. అది కూడా ఇక్కడ లింక్ చేసుకోండి పాయింట్. ఐఐటి గౌహతి ఇది కూడా మీకు మార్చ్ మంత్లోది. సర్వేలెన్స్ రోబోట్స్, సర్వేలెన్స్ అంటే నిఘా అనమాట. సర్వేలెన్స్ రోబోట్స్ ఫర్ ఆర్మీ. క్లియరా? ఈ 2 పాయింట్స్ మెన్షన్ చేయండి. సో మనం డిఫెన్స్కి సంబంధించి చాలా చూస్తాం ఈ ఇయర్, బికాస్ దిస్ ఇయర్ ఈజ్ డిఫెన్స్ రీఫార్మ్స్ ఇయర్. 2025 డిక్లేర్ చేశారు ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు. దిస్ ఇయర్ ఈజ్ రీఫార్మ్స్ ఇయర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అంటే ఏంటంటే రక్షణ రంగంలో సంస్కరణలు అంటే కొత్త టెక్నాలజీస్, నేవీకి సంబంధించి అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, మిలిటరీ అయినా, ప్రతి దాంట్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీస్ అన్నిటినీ కూడా మన డిఫెన్స్లోకి పొందిపుచ్చుకోవడమే ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ ఇయర్లో మీకు డిఫెన్స్కి సంబంధించి చాలా ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? సో డిఫెన్స్ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టండి. క్లియర్? క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తాయి మనకి. ఇన్నోవేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఆటోమేటికలీ. ఓకే, సో ఇది మీరు డిఆర్డిఓ అంటే పూణే అని గుర్తుపెట్టుకోండి. పూణేకి సంబంధించిన సైంటిస్టులు డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఉండి పూణేకి సంబంధించిన సైంటిస్టులు తీసుకొస్తున్నారు అది. ఓకే, పూణే అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ మనం చూసాం ఆల్రెడీ వార్ అప్డేట్స్లో భాగంగా మిసైల్స్ చూసాం, మిసైల్ సిస్టమ్ చూసాం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చూసాం విక్రాంత్ అని చెప్పి, ఇగ్లా ఎస్ మిసైల్స్ చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఏంటిది హరోప్ అనేది ఇండియా సూసైడ్ డ్రోన్ ఫ్రమ్ సర్వేలెన్స్ టు స్ట్రైక్ దీస్ కెన్ ఎలిమినేట్ థ్రెట్స్ అక్రాస్ ఎల్ఓసి. అంటే డ్రోన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటండి? డ్రోన్స్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటారు, యూఏవి అంటారు డ్రోన్లు. వాటి మెయిన్ ఉద్దేశం ఏంటి? వాటిలో కెమెరాస్ ఉంటాయి, అవునా? ముందు చూస్తారనమాట మొత్తం ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తుంటారు. కొన్ని సూసైడ్ డ్రోన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది సూసైడ్ డ్రోన్ అంటే ఏంటి? అందులో మనకి ఉంటుంది వాటి పేలోడ్ ఉంటుంది, ఎక్స్ప్లోషన్స్ ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి ఎక్కడైతే టార్గెట్ ఉంటుందో అక్కడ వదిలేస్తారు, ఆ డ్రోన్స్ని అక్కడ డిప్లాయ్ చేస్తారు. సూసైడ్ డ్రోన్ అన్న దీన్ని ఇంకో పదంతో వాడతారు, కామికేజ్ డ్రోన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కామికేజ్ డ్రోన్ అని అడిగినా ఇంతే. ఏంటంటే దానంతటా అది ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత డిప్లాయ్ అయిపోతుంది. కామికేజ్ డ్రోన్స్ అంటారు, సూసైడ్ డ్రోన్స్ అంటారు, టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోండి. ఇట్లా ఒక సూసైడ్ డ్రోన్ అనమాట, దాని పేరేంటి? హరోప్ సూసైడ్ డ్రోన్ అనేది మనం ఇప్పుడు ఎల్ఓసి గుండా డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా డిప్లాయ్ చేస్తున్నాము. ఈ డ్రోన్స్ మనం ఎవరి నుంచి తీసుకున్నాం? ఇజ్రాయెల్. వెరీ గుడ్. డ్రోన్స్ అనగానే మీకు ఇజ్రాయెల్ గుర్తు రావాలి. ఓకేనా? ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం. ఇజ్రాయెల్. ఓకే, దీని యొక్క ఎండ్యూరెన్స్ 6 to 9 hours. ఎండ్యూరెన్స్ అంటే ఎంతకాలం అది గాల్లో ఉండగలుగుతుంది, ఎంతకాలం ఫ్లై చేయగలుగుతుంది. మ్యాక్సిమం స్పీడ్, దాని స్పీడ్ ఎంత? 400 కిలోమీటర్లు పర్ అవర్కి వచ్చేసి 400 కిలోమీటర్ల స్పీడ్ అనమాట. ఓకేనా? ఇది కొత్తది కాబట్టి ఒకసారి ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పేలోడ్ కెపాసిటీ అంటే ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్, అందులో ఎంత మోసుకెళ్ళగలుగుతుంది పేలోడ్. ఓకేనా? ఎంత మోసుకెళ్ళగలుగుతుంది అంటే 16 to 23 kgs. ఓకే, సో జస్ట్ చూడండి, అంత డీటెయిల్గా అడగకపోవచ్చు, కాకపోతే ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, హెరోప్ సూసైడ్ డ్రోన్స్ని మనం ఏ కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నాం? ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటున్నాం. మీకు 1:30 వరకు ఓకే? ఆకలిస్తుంది ఎవరికైనా? ఓకే, ఆకలిస్తే చెప్పండి. హెరోప్ ఇండియా సూసైడ్ డ్రోన్ ఇజ్రాయెల్ నుంచి మనం తెచ్చుకున్నాం. అండ్ ప్రీవియస్గా ఇజ్రాయెల్కి సంబంధించి ఇంకా కొన్ని డ్రోన్స్ ఉన్నాయి మనకి. ఇజ్రాయెల్ హెరాన్ డ్రోన్స్ కూడా రాసుకోండి. హెరాన్ డ్రోన్స్ కూడా మనం ఇంతకుముందు ఈ వార్ కోసం కాదు, అంతకుముందు హెరాన్ డ్రోన్స్ని మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా? హెరాన్ డ్రోన్స్. అండ్ మెషిన్ గన్స్ ఒకటి, నెగేవ్ అని లైట్ మెషిన్ గన్స్.
నెగేవ్ లైట్ మెషిన్ గన్స్, కనిపిస్తుందా? మెషిన్ గన్లు ఉంటాయి కదా, సో అవి నెగేవ్, వాటి పేరు నెగేవ్ లైట్ మెషిన్ గన్స్. తర్వాత హెరాన్ అనే డ్రోన్స్, ఇవి కూడా మనం ఇంతకుముందు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ వార్ టైంలో మనం తెచ్చుకున్న హెరూప్ డ్రోన్స్ కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్, సో G7 గ్రూపింగ్ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు G7 గ్రూపింగ్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ మనం చదువుతున్నప్పుడు కొన్ని గ్రూపింగ్స్ ఫస్ట్ చదువుకోవాలి. G7, G8, G20, బ్రిక్స్, బిమ్స్టెక్, సార్క్, ఏషియన్, SCO, ఇటువంటి గ్రూపింగ్స్ అన్నీ చదువుకోవాలి ఫస్ట్, చాలా ఇంపార్టెంట్. అందులో కూడా G7 మరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఎందుకు? అతిపెద్ద ఎకానమీ ఉన్న దేశాలన్నీ ఇందులోనే ఉంటాయి. ద లార్జెస్ట్ ఎకానమీస్, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న అన్ని దేశాలు G7లో ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్. అది అతిపెద్ద కూటమి ఎకానమీ వైజ్గా. సో ఇందులో పరంగా చూసుకుంటే G7 ఎందుకు వార్తల్లోకి వచ్చింది చూడండి. G7 కంట్రీస్ అర్జ్ ఫర్ డీఎస్కలేషన్ అండ్ పీస్ఫుల్ రెజల్యూషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరుగుతున్న ఏవైతే ఉద్రిక్తతలు ఉంటాయో వీటిని వెంటనే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి G7 కూటమి ఒకటి ప్రకటించింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అది ఏం ప్రకటించింది మనకు అనవసరం, వాళ్ళు చెప్పినంత మాత్రం మనం తగ్గం. కానీ సో ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే G7 గ్రూపింగ్లో ఉన్న కంట్రీస్ ఏంటి. ఓకేనా? కంట్రీస్ ఫోకస్ చేయండి. G7 అంటే ఏంటి? ఇక్కడ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, US, UK. ఇక్కడ మీరు జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, షార్ట్ కట్ అనమాట. ఇది మ్యాక్సిమం నేర్చుకుంటారు స్టూడెంట్స్. సో ఇందులో మీకు అర్థమైపోతుంది. J ఫర్ జపాన్, U అంటే US, UK, I ఫర్ ఇటలీ, C ఫర్ కెనడా, F ఫర్ ఫ్రాన్స్, ఇక్కడ G ఫర్ జర్మనీ. ఓకేనా? ఇవి క్లియరా? ఇది మనకి G7 గ్రూపింగ్లో ఉన్న 7 కంట్రీస్, 7 ఫర్ 7 కంట్రీస్. సో G8 అంటే ఏంటి? G7 ప్లస్ రష్యా. ఓకే, G7కి రష్యాని కలిపితే G8 అవుతుంది. దానికి ఇంకొక 12 నేషన్స్ని కలిపితే G20 అవుతుంది. ఓకే, ఈ పాయింట్ మీకు తెలుసు కదా. ప్రస్తుతానికి G7 చూడండి సరిపోతుంది. G7 గ్రూపింగ్లో ఉన్న కంట్రీస్ ఏంటి, లేని కంట్రీస్ ఏంటి. అండ్ ఇంకొక పాయింట్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ చదివేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే అందులో ఉన్న కంట్రీస్ ఎలానో చూస్తాము, బట్ ఎస్పెషల్లీ చూడాల్సింది ఇండియా పొజిషన్. ఇండియా ఉందా లేదా అని చూసుకోవాలి. ఒక గ్రూపింగ్ ఇచ్చినప్పుడు అందులో భారతదేశం ఉందా లేదా. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, టకటక ఆన్సర్ చెప్తారా? ఎందులో ఉందో ఎందులో లేదో. G7లో ఉందా? G8లో ఉందా? G20లో ఉందా? ఉంది కదా, G20లో ఉంది. ఓకే, SCOలో ఉందా? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, SCOలో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటి? SCOలో ప్రెసెంట్ 10 కంట్రీస్ ఉంటాయి. ఓకేనా? 10 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటారు, 10 ఉంటాయి. అందులో రీసెంట్గా 10వ కంట్రీ ఏంటి? రీసెంట్ అంటే 2024లో చెప్పుకున్నాం మనం, స్టార్టింగ్ క్లాస్లో చెప్పా. ఫస్ట్ క్లాస్లో ఎవరున్నారు? ఇక్కడున్న వాళ్ళు ఎవరు లేరా? మీరు ఉన్నారా? చెప్పండి మరి. బెలారస్. ఓకేనా? బెలారస్ మనకి రీసెంట్ 10th కంట్రీ అనమాట, SCO జాయిన్ అయింది. ఏషియన్ గ్రూపింగ్లో ఇండియా ఉందా? ఏషియన్ కూటమిలో ఇండియా ఉందా? అసోసియేషన్ ఆఫ్, జాగ్రత్త చూడండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇండియా ఉందా లేదా? ఉందని ఎంతమంది చెప్తారు, లేదని ఎంతమంది చెప్తారు? ఉందనా? లేదు గుర్తుపెట్టుకోండి. ఏషియా, అందుకే నేను ఏషియాని స్ట్రెస్ చేసా. ఏషియా అంటే ఉంది అనుకుంటారు మీరు, కానీ చూడండి జాగ్రత్తగా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియా ఉండదు. ఓకేనా? ఓవరాల్ ఏషియా అయితే తీసుకుంటే ఉంటుంది. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించిన దేశాల కూటమి, అందులో ఇండియా లేదు. ఓకేనా? ఏషియన్ గ్రూపింగ్లో ఇండియా లేదండి, గుర్తుపెట్టుకోండి. అండ్ బిమ్స్టెక్లో ఉందా? ఓకే, తర్వాత బ్రిక్స్లో ఉందా? బ్రిక్స్లో కూడా ఉంటుంది. బ్రిక్స్లో ఇండియా, పాకిస్తాన్ ఒకేసారి జాయిన్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. అరౌండ్ 2007 or 2008 ఇయర్లో బ్రిక్స్ కూటమిలో ఇండియా, పాకిస్తాన్ ఒకే సంవత్సరంలో జాయిన్ అయినాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ కూడా ఉంటుంది బ్రిక్స్ కూటమిలో. సో ఇప్పటి వరకు మనం చెప్పిన వాటిల్లో ఓకే, ఇండియా ఏషియన్ కూటమిలో లేదు, G7 కూటమిలో కూడా లేదు. ఓకేనా? ఈ పాయింట్స్ మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనకి వార్తల్లోకి వచ్చింది సార్క్. 8 కంట్రీలు ఉంటే అందులో ఇండియా ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు అన్నీ ఒకసారి డీటెయిల్గా చూద్దాం, ఎందులో ఏ కంట్రీ ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి చూసుకుందాం. తర్వాత క్వాడ్లో కూడా ఇండియా ఉంటుంది. క్వాడ్ తెలుసు కదా, క్వాడ్
క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ యూఎస్ఏ యూకే యూఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ఇండియా ఓకేనా. యూఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ఇండియా ఈ 4 దేశాల్లో ఇండియా ఉంటుంది. ఓకే స్క్వాడ్లో ఉందా? స్క్వాడ్ వస్తూనే ఉన్నాయి అనుకుంటున్నారా? స్క్వాడ్ కూటమి అంటే ఏంటి అసలు? ఇందులో కూడా 4 కంట్రీసే ఉంటాయి కానీ ఇందులో ఇండియా ఉండదు. మరి ఏముంటాయంటే ఇందులో ఉన్నవి 3 ఉంటాయండి. ఒకసారి చూడండి ఇందులో ఏమేమి చెప్పాను నేను? యూఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ఇంకా ఇండియా అవునా. ఇదేంటి? స్క్వాడ్ అంటే ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉంటుంది, ఇండియా ఉండదు. మరి ఏముంటుంది? ఫిలిప్పైన్స్ ఉంటుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలియన్స్ ఏంటి ప్రపంచంలో? సైనిక కూటమి ఏంటి? ఏకైక సైనిక ఏంటి? నాటో. ఓకేనా, అది ఒక సైనిక కూటమి గుర్తుపెట్టుకోండి. మిలిటరీ అలియన్స్ అంటారు. ప్రెసెంట్ 32 కంట్రీస్ ఉన్నాయి అందులో. ఓకే, రీసెంట్గా స్వీడన్ అండ్ ఫిన్లాండ్ కూడా యాడ్ అయింది. స్వీడన్ అండ్ ఫిన్లాండ్ కలిసిన తర్వాతే నాటోలో మొత్తం 32 దేశాలకు చేరింది. నాటో కూడా వార్తల్లో ఉంది కాబట్టి ఫోకస్ చేయండి ఒకసారి. ఓకేనా, సో ఇవి సమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్. ఊరికే బ్రీఫింగ్ ఇచ్చాను మీకు, ఎందుకు G7 వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఒకసారి బ్రీఫింగ్ తీసుకున్నాం. సో ఈ పాయింట్ ఫోకస్ చేయండి. ఎందులో ఇండియా ఉంది ఎందులో ఇండియా లేదు అడగొచ్చు ఈ క్వశ్చన్. ఓకేనా, సో ఇది G20 అనమాట. మొత్తం 20 దేశాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఓకే, తర్వాత చూడండి అవసరం లేదు. సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి మైనింగ్ కోసం మైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఓకే, ఖనిజ తవ్వకాలు ఉంటాయి చూడండి. సో ఈ మైనింగ్ యాక్టివిటీస్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ట్రక్ని తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్ అవునా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు? ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి. పొల్యూషన్కి ఎక్కువగా కారణం వెహికులర్ పొల్యూషన్ అని చెప్పేసి మనకు ఉంటుంది అవునా. ఇండస్ట్రియల్ పొల్యూషన్ పక్కన పెట్టండి, దానికంటే కూడా ఎక్కువగా వెహికులర్ పొల్యూషన్ అనేది మేజర్ రీజన్ అనమాట. ఓకే, సో అందులో భాగంగా కన్వెన్షనల్ వెహికల్స్ డీజిల్ అండ్ పెట్రోలియం వెహికల్స్ ద్వారా ఎక్కువ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో వీటిని తగ్గించడానికే మనం విద్యుత్ వాహనాలను ఎంకరేజ్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొంచెం స్లోగా వెళ్ళినా ఏంటి వాటి ద్వారా కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా రావు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందులో భాగంగానే మనకి ప్రతి రంగంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి బైక్ ఒకటి చూసాము, మనం బైక్ని తీసుకురావడం జరిగింది. తర్వాత అంతకుముందు ఒక ఆటోని తీసుకొచ్చారు. ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం అవునా. సో ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ ట్రక్ మైనింగ్ కోసం వాడుకునే ఎలక్ట్రిక్ వెహికల్ ట్రక్ని ఇంతవరకు ఎవరూ తీసుకురాలేదు మైనింగ్ రంగంలో. ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు? అదానీ గ్రూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదానీ ఎంటర్ప్రైజెస్ పార్ట్ ఆఫ్ అదానీ గ్రూప్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్. చూడండి ఇది ఒక సూపర్లేటివ్ స్పెషల్ ఇష్యూ, ఇప్పటి వరకు జరగలేదు. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ట్రక్. ఓకే, హైడ్రోజన్ ఫ్యూయల్. ఓకే, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాదు, హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్ అనమాట. ఓకేనా, హైడ్రోజన్ ఆధారిత ఒక ఎలక్ట్రిక్ ఒక ట్రక్ని తీసుకొస్తూ వార్తల్లోకి వచ్చింది ఏంటి అంటే అదానీ గ్రూప్. ఓకే, అండ్ ఇక్కడ హైడ్రోజన్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి భారతదేశానికి సంబంధించి ఒక మిషన్ ఉంది. ఏంటది? ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీ అంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు అవునా. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనమాట. ఓకే, జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ అంటారు. 2023వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచాలి అని చెప్పేసి ఓకే తీసుకొచ్చిన మిషన్. 20,000 కోట్లను పెట్టారు దానికోసం. ఎంత? 20,000. కరెక్ట్గా చెప్పాలంటే 19,700 కోట్లు. ఓకేనా, దేనికోసం? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం 2023లో తీసుకొచ్చారు. ఓకే, అందులో భాగంగానే మనం గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీని పెంపొందిస్తున్నాము, అన్నిట్లోనూ యూజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ మీరు లింక్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ ఇక్కడ అదానీ గ్రూప్ వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా అదానీ గ్రూప్ ఎప్పుడైనా వార్తల్లోకి వచ్చిందా? లాస్ట్ వీక్ ఏమన్నా చెప్పానా? ఏం చెప్పా? గుర్తుందా ఏమన్నా? పోర్ట్. వెరీ గుడ్. మనకి కేరళలో ఇంటర్నేషనల్ డీప్ సీ వాటర్ పోర్ట్ ఒకటి వచ్చిందని చెప్పేసి చూసుకున్నాం మనం అవునా. ఏంటది? విజింజం పోర్ట్ కేరళకు సంబంధించి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 స్టేట్ టూర్ చేశారు. స్టోరీ చూడండి, 3 స్టేట్లు తిరిగారు ఆయన. ఫస్ట్ మహారాష్ట్రకి వెళ్ళారు. ఏం చేశారు మహారాష్ట్రలో? వేవ్స్ సమ్మిట్ ఒకటి.
వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ అని చెప్పేసి మనకి మొట్టమొదటి సమ్మిట్ ఒకటి లాంచ్ చేశారు, అందరు సెలబ్రిటీస్ వచ్చారు చూడండి అని చెప్పాను నేను మీకు. అక్కడే ఈ క్రియేటివ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని చెప్పా, గుర్తుందా? భారతదేశంలో మొట్టమొదటి క్రియేటివ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ రాబోతుంది. అది ఎక్కడ? వేవ్స్ సమ్మిట్ దగ్గర నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారని చెప్పాను. ఎందుకు? భారతదేశంలో ఆడియో విజువల్ గేమింగ్ రంగం ఎక్కువగా లేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1% కంటే తక్కువ ఉంది ఈ ఆడియో విజువల్ గేమింగ్ ఎఫెక్ట్స్ చూస్తారు కదండి మీరు మూవీస్లో, యానిమేషన్స్, ఆ రంగం తక్కువ ఉంది ఇండియాలో. దాన్ని తీసుకురావడానికి మనకు ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ లేదు. ఇప్పుడు బయట ట్రైన్ తీసుకునే పిల్లలందరూ కూడా గేమింగ్ రంగానికి యానిమేషన్స్కి వెళ్తామని చెప్పి వెళ్తారు కదా, బయట అందరూ ట్రైనింగ్ తీసుకునేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, లక్షలు డబ్బులు కడుతుంటారు వాటి కోసం, అవునా? ఆ రంగాన్ని పెంపొందించడానికి ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ లేదు ఇప్పటి వరకు. అటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని తీసుకురావాలని క్రియేటివ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ కోసం వేవ్స్ సమ్మిట్ పూణేలో ఏదైతే జరిగిందో, ముంబైలో ఏదైతే జరిగిందో అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అది మహారాష్ట్రలో. మహారాష్ట్ర నుంచి కేరళ వెళ్ళారు నరేంద్ర మోడీ గారు, మహారాష్ట్ర నుంచి కేరళ వెళ్ళారు. కేరళ ఎందుకు వెళ్ళారంటే ఆ పోర్ట్ కోసం, విజింజం ఇంటర్నేషనల్ పోర్ట్ ఉందా, దాన్ని లాంచ్ చేయడం కోసం, ఇనాగ్రేట్ చేయడం కోసం వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఈ విజింజం పోర్ట్ అనేది అదానీ గ్రూప్ కన్స్ట్రక్షన్ చేసింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కన్స్ట్రక్షన్ చేసింది. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ గ్రూపింగ్ కలిపి కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఇంటర్నేషనల్ డీప్ సీ వాటర్ పోర్ట్, మల్టీ మోడల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటారు దాన్ని, ఓకేనా? డీప్ సీ వాటర్ పోర్ట్ అని ఎందుకన్నా నేను 20 మీటర్స్ చెప్పాను, గుర్తుందా? ఎంత లోతు ఉంటుంది అది? 20 మీటర్లు. 20 మీటర్ల వరకు కూడా షిప్స్ని హోల్డ్ చేయగలుగుతుంది లోపలికి, ఓకే? సో 20 మీటర్స్ లోతు ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ షిప్పింగ్ లైన్, ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్ అంటాం మనం, ఓకే? అంతర్జాతీయ జలమార్గం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ అంతర్జాతీయ జలమార్గానికి మన కంట్రీకి సంబంధించిన, మన కంట్రీ కాదు ఏ కంట్రీకి సంబంధించిన పోర్ట్స్ అయినా దగ్గరగా ఉండాలని కోరుకుంటాయి, ఓకేనా? ఎందుకంటే అంతర్జాతీయ జలమార్గానికి దగ్గరగా ఉంటే మనం దాని ద్వారా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా? అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే అంతర్జాతీయ జలమార్గం దగ్గరలో ఉన్నాయనుకోండి, వేరే కంట్రీస్ కూడా మన పోర్ట్ ద్వారానే వాళ్ళు కార్గో ట్రాన్స్షిప్మెంట్ చేసుకుంటారు. ఎందుకు? కొంచెం దూరం వెళ్తే ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి, ఎక్కువగా పర్మిషన్స్ తీసుకునే అవకాశం తప్పుతుంది కాబట్టి, ఓకే? సో అంతర్జాతీయ జలమార్గానికి ఎంత దూరంలో ఉంది అని అడుగుతారు కొన్ని పోర్ట్స్కి సంబంధించి, అది దగ్గరలో ఉందా దూరంలో ఉందా అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చూసిన విజింజం పోర్ట్ ఏదైతే ఉందో ఇది జస్ట్ 11 నాటికల్ మైల్స్. మనం ల్యాండ్ మీద చూస్తే కిలోమీటర్స్ అని చూస్తాం, సముద్రంలో నాటికల్ మైల్స్ అని చూస్తాం, తెలుసు కదా ఈ విషయం మీకు. సో ఎంత? జస్ట్ 11 నాటికల్ మైల్స్ దూరంలోనే ఉంది అంతర్జాతీయ జలమార్గానికి విజింజం పోర్ట్. డీప్ సీ పోర్ట్ అన్నాను అంటే 20 మీటర్స్ లోతు అనమాట, ఓకేనా? దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నాను కాబట్టి ఆ ప్రైవేట్ పార్ట్నర్ ఎవరు అంటే అదానీ ఎంటర్ప్రైజెస్ అనమాట, ఓకేనా? సో అలా అదానీ గ్రూప్ లాస్ట్ వీక్ కూడా వార్తల్లో ఉంది, ఓకే? సో లింకప్ చేయండి, పాయింట్స్ అన్నీ లింకప్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్. ఏంటంటే మనము ఇన్స్పేస్ అనే ఒక సంస్థ ఉంది, ఇన్స్పేస్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది, ఓకేనా? శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేదే ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటారు. మీకు ఇందాక చెప్పా NSIL అంటే ఏంటి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. కమర్షియల్ యాక్టివిటీస్ కోసం మనం చేస్తాము, వేరే కంట్రీస్వి కూడా లాంచ్ చేస్తాం, డబ్బులు ఎర్న్ చేసుకుంటాం, దాని ద్వారా స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చేసుకుంటాం, తెలుసు అది మీకు, దాని పర్పస్ అర్థమైంది. ఇన్స్పేస్ ఏంటంటే ప్రైవేట్ రంగాన్ని తీసుకురావాలి స్పేస్లో, స్పేస్ రీసెర్చ్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇన్స్పేస్ 2020లో తీసుకొచ్చారు, ఓకే? ఇప్పుడు కాదు, 2020లో తెచ్చారు. దాని తర్వాతే మన స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం కూడా వస్తుంది, ఓకే? మీరు చూసే ఉంటారు బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ అని, హైదరాబాద్లో స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పి విక్రమ్ S రాకెట్ తెచ్చింది, తమిళనాడులో అగ్నికుల్ కాస్మోస్ అని అగ్నిబాన్ రాకెట్ తెచ్చింది. ఇటువంటి సంస్థలన్నీ మనం చాలా చూసాం ఇప్పటి వరకు. మరి ఎందుకు వస్తున్నాయి ప్రైవేట్ రంగం మొత్తం? ఎందుకు వస్తున్నాయి అంటే దీని ద్వారానే. ఇన్స్పేస్ తెచ్చిన తర్వాతే ప్రైవేట్ రంగం కూడా అంతరిక్షానికి సంబంధించిన రీసెర్చ్లో చురుగ్గా పాల్గొంటున్నాయి అన్నమాట, ఓకే? సో ఇందులో భాగంగా చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇన్స్పేస్కి సంబంధించిన చైర్మన్ పేరేంటైంది? పవన్ కుమార్ గోయంకా. ఈయన ఏం చెప్పారు అంటే
52 శాటిలైట్స్ని ఓకే మనకి రాబోతున్న సంవత్సరాల్లో 52 శాటిలైట్స్ని లాంచ్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పారనమాట. ఎన్ని 52 శాటిలైట్స్. సో చూడండి, ఇండియా విల్ పుట్ ఇన్ ఆర్బిట్ ఎ కాన్స్టలేషన్ ఆఫ్ 52 శాటిలైట్స్ ఓవర్ నెక్స్ట్ 5 years. రాబోతున్న 5 సంవత్సరాల్లో 52 శాటిలైట్స్ని లాంచ్ చేయాలన్న టార్గెట్ ఉంది వీళ్ళకి. ఓకే, సో టు స్టెప్ అప్ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్. ఈ పాయింట్ చూడండి, స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ అంటే మన కింద ఎంత నిఘా పెట్టినా ఏదో ఒకటి పాయింట్ మిస్ అవుతుంది, అవునా? హ్యూమన్ ఇంటెలిజెన్స్కి కూడా దొరకనివి కొన్ని ఉంటాయి. బట్ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ అలా కాదు, ప్రతిదీ మ్యాపింగ్ అవుతుంది శాటిలైట్స్ ద్వారా, అవునా? ఒక శాటిలైట్ తలుచుకుంది అంటే మొత్తం ప్రపంచాన్ని కూడా మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది, అవునా? అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. మరి సర్వేలెన్స్ చేయడం కూడా కొంచెం ఈజీయే కదా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పోలిస్తే. నిఘా అనేది ఈ రోజుల్లో నిఘా అనేది చాలా అవసరం. ఇప్పుడు అంతెందుకండి, మీరే చూడండి, ఇప్పుడు ఈ వార్ జరుగుతున్నంతసేపు ఈ ఒక 10 to 15 daysలో ఎంతమంది పిల్లలకి ప్రెషర్ రాలేదు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఊర్లోకి వచ్చేసేమని, అవునా? మీరు చూసే ఉంటారు. ఒక 1 week నుంచి కూడా చాలా వరకు రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ ఫుల్ అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు లీవ్స్ పెట్టుకుని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీఆర్ స్టేయింగ్ ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీ. ఇంతకుముందు చాలా అటాక్స్ చూసాం ఈ సిటీలో అంతకుముందు, ఓకే, టెర్రరిజంకి సంబంధించి. అందులోనూ మనం చూసుకుంటే ఈ జైషీ మహమ్మద్కి సంబంధించిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక చీఫ్ పర్సన్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకా మేము ఇండియా మీద ఎటువంటి మెర్సీ చూపించము అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ తర్వాత. అప్పుడు భయం వేస్తుందా? భయం మీద ఎంతో కొంత భయం వేస్తుంది కదా, అవునా? అండ్ ఈవెన్ మనమే అబ్జర్వ్ చేస్తుంటాం, మన ఫ్రెండ్స్ కూడా ఇట్లా షాపింగ్కి వెళ్ళడానికి కూడా భయపడ్డారు ఇటీవల రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే కొన్ని హైలీ స్పాటెడ్ ఏరియాస్ని రికగ్నైజ్ చేశారు. ఈవెన్ అందులో దిల్సుఖ్ నగర్ కూడా ఉంది, ఓకే, దిల్సుఖ్ నగర్ మార్కెట్. స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉంటారు, అవునా? దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పి, ఇటువంటి ఏరియాస్, కోటి, ఇటువంటి ఏరియాస్ అన్నీ మార్క్ చేశారు. అంటే ఎందుకు? అక్కడ హై రిస్క్ జోన్స్ అనమాట. ఎక్కువ మంది ఉన్న చోట అటాక్స్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. ఎందుకు? ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి, అవునా? సో అటువంటి చోట్ల కూడా సర్వేలెన్స్ మంది బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట లీడ్ అనేది మిస్ అవుతుంది. అలా మిస్ అవ్వడం వల్లే కదా మనకు ఒక అటాక్ జరిగింది రీసెంట్గా, అవునా? అది కూడా కాశ్మీర్లో జరిగిందంటే చూడండి, కాశ్మీర్లో అసలు ఎంత నిఘా ఉంటుంది ఎప్పుడు కూడా, అవునా? సో ఇట్లా హ్యూమన్ ఇంటెలిజెన్స్కి కూడా దొరకకుండా కొన్ని ఉంటాయి. అటువంటి వాటిని కూడా గుర్తించే విధంగా స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్, ఓకే, శాటిలైట్ బేస్డ్ సర్వేలెన్స్, శాటిలైట్స్ ద్వారా నిఘా పెట్టడం అనమాట. సో ఈ యొక్క మిషన్ యొక్క ఉద్దేశం రాబోతున్న ఇయర్స్లో ఇన్ స్పేస్ ద్వారా ప్రైవేట్ రంగానికి సంబంధించిన 52 శాటిలైట్స్ని స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ కోసం పంపించబోతున్నాము అని ఇటీవల ఇన్ స్పేస్కి సంబంధించిన చైర్మన్ పవన్ కుమార్ గోయంకా గారు అనౌన్స్ చేశారు. ఇది దీని మెయిన్ ఉద్దేశం అనమాట. జస్ట్ ఆయన అనౌన్స్ చేశారు అలా చూసి వదిలేకండి, అసలు ఏంటి దాని అవసరం ఏంటో తెలుసుకోవాలి మనం ఫస్ట్, ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్, ఓకేనా? నోటెడ్. ఇన్ స్పేస్ చూసుకోండి, ఇన్ స్పేస్ 2020లో తెచ్చారు, 2020. సో ఇదేంటంటే మనకి యాక్చువల్లీ ఇండస్ వాటర్ ట్రీటీ ఉందా, సింధు నదీ జలాల ఒప్పందం, మీకు స్టార్టింగ్లో చెప్పా, దీన్ని రద్దు చేసుకున్నాం, 1960లో సైన్ చేసుకున్నాం అని చెప్పేసి. దానికి సంబంధించి ఈస్టర్న్ రివర్స్, వెస్ట్రన్ రివర్స్ మీకు తెలుసు. వాట్ ఆర్ ది ఈస్టర్న్ రివర్స్? ఇండియా కంప్లీట్ కంట్రోల్లో ఉండే రివర్స్ ఏంటి? ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను నేను, రావి, బీస్, సట్లెజ్, ఓకే, గుర్తుందా మీకు? సెకండ్, ఓకే. సో ఇది చూడండి, మనకి రావి, బీస్, సట్లెజ్, ఓకే, ఇవి ఈస్టర్న్ రివర్స్. వెస్టర్న్ వచ్చేసి మెయిన్ ఇండస్ వచ్చేస్తుంది, తర్వాత చీనాబ్, జీలం, ఓకే. సో ఈ వాటర్కి సంబంధించిన డిమార్కేషన్ అనమాట ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం 1960లో ఇండియా అండ్ పాకిస్తాన్ సైన్ చేసుకున్నాయి విత్ మీడియేషన్ ఆఫ్ ఎవరి మధ్యవర్తిత్వం? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, ఓకేనా? ప్రపంచ బ్యాంక్ అనేది వాషింగ్టన్ DC కేంద్రంగా 1944లో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా పెట్టిన ఒక ప్రపంచ బ్యాంక్ అనమాట. ఇది మనకు తెలుసు ఈ పాయింట్. అయితే ఏం జరిగింది యాక్చువల్లీ వీటికి సంబంధించి చూడండి, రావి, బియాస్, సట్లెజ్ ఈస్టర్న్ రివర్స్ మీద మనకి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది, ఈ పాయింట్ మీకు తెలుసు. బట్ వెస్ట్రన్ రివర్స్ మీద మనకి కంప్లీట్ సావరిటీ ఉండదు ఈ ట్రీటీ ప్రకారం. అగ్రికల్చర్ కోసం, ఇరిగేషన్ కోసం మనం వాడుకోకూడదు, ఓకేనా? అయితే
ఇప్పుడు ఏంటి, సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసాం. అయితే ఇప్పుడు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ మీద ప్రెషర్ పడుతుందన్నమాట. ఏంటి, మీ మీడియేషన్తోనే కదా చేశారు, సో ఇప్పుడు వాళ్ళు రద్దు చేసుకున్నారు అన్నట్టుగా ఒక ప్రెషర్ పడింది వరల్డ్ బ్యాంక్ మీద. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఈ పర్సన్ గుర్తున్నారా? అజయ్ బంగా. మనకి తెలుసు ఫస్ట్ ఇండో ఆరిజిన్ పర్సన్ వరల్డ్ బ్యాంక్ని అధిరోహించారని చెప్పేసి మనం చూసాం. ఇది మనకి చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ అని కూడా మనం విన్నాం అప్పట్లో. సో ఈయన ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే, ఏమిచ్చారు చూడండి, ఇందులో వరల్డ్ బ్యాంక్ ఎటువంటి జోక్యం చేసుకోదు, వరల్డ్ బ్యాంక్ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అజయ్ బంగా స్పష్టం చేశారనమాట. అట్లా మళ్ళీ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ రైజ్ అయింది. ఓకే, 1960లో సైన్ చేసుకున్నాము, ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసుకున్నాం. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ చూసుకుంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ దీని ద్వారా 1944లో దీంతో పాటు ఇంకో సంస్థ వచ్చింది, అదేంటి IMF. గుర్తుందా? 2 అంతర్జాతీయ సంస్థలు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఇంపార్టెంట్. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు, అది ప్రపంచ బ్యాంకు. 2 కూడా 1944లో బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఒక మీటింగ్ జరిగింది, దాని తర్వాతనే వచ్చాయి. ఓకేనా? సో ఇప్పుడు ప్రెసెంట్ అజయ్ బంగా గారు వరల్డ్ బ్యాంక్కి సంబంధించి పర్సన్, ప్రెసిడెంట్ కింద ఉన్నారనమాట. ఈయన ఇండో ఆరిజిన్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, మనకి ఫారెస్ట్లకు సంబంధించిన ఒక సమ్మిట్ అనమాట, 20వ సమ్మిట్. ఎన్నోది? 20th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సమ్మిట్. దేనికి సంబంధించింది? అడవులకు సంబంధించి, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించి, అడవుల పరిరక్షణకి సంబంధించిన ఒక సమ్మిట్. ఇది మీకు ఎన్వైర్న్మెంట్కి లింక్ చేసుకోవాలి. ఓకే, ద సబ్జెక్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, పర్యావరణం అని చెప్పేసి మనకు సబ్జెక్ట్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చిన కరెంట్ అప్డేట్. ఇటీవల ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఓకే, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఫారెస్ట్లకు సంబంధించిన ఒక ఫోరం, ఒక మీటింగ్ 20వది 20th సెషన్ ఎక్కడ జరిగింది? న్యూయార్క్. ఎక్కడైతే UN హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో న్యూయార్క్, అక్కడే జరిగింది ఈ సమ్మిట్ కూడా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏం హైలైట్ చేసుకున్నామంటే ఇండియా చేసుకున్న అచీవ్మెంట్స్ ఏంటి. ఓకే, భారతదేశం అడవుల పరిరక్షణకి సంబంధించి మన అచీవ్మెంట్స్ ఏంటో ఒకసారి వాళ్ళు డిస్కస్ చేశారు. ఒకసారి ఆ పాయింట్స్ చూడండి, మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఆ పాయింట్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్లో పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి చూద్దామా? సో ఇది చూడండి, ఇండియా రిపోర్టెడ్ కన్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. చెప్పింది, ఏం చెప్పింది? ఫారెస్ట్, ట్రీ కవర్, అడవులు మరియు చెట్ల యొక్క కవరేజ్ అనేది పెరుగుతూ ఉంది, కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. అండ్ మనకి ఎన్వైర్న్మెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఐడియా ఉందా? ISFR రిపోర్ట్ అని చెప్పేసి చదువుకుంటూ ఉంటాం మనం. ఓకే, అడవులకి సంబంధించిన ఒక రిపోర్ట్ అనమాట. సో ఇటీవల ISFR 2023 లాస్ట్ ఇయర్ మనకి రిలీజ్ అయింది. అది మీకు మళ్ళీ 2 years వరకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ 2 years తర్వాత వస్తుంది కదా ఇంకో రిపోర్ట్. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ప్రెజెంట్ మన యొక్క భూభాగంలో, మన జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉందండి? 25.17. ఇది పెరగాలి, 33%కి వెళ్ళాలి. ఓకేనా? సో పెరుగుకుంటూ వెళ్తున్నాం మనం. అవునా? స్టాండర్డ్ కవరేజ్ 33% ఉండాలి జాగ్రఫికల్ ఎక్స్టెంట్లో, అడవుల యొక్క ఎక్స్టెంట్ అని చెప్పేసి మనకు తెలుసు. అవునా? సో ప్రెజెంట్ ఎంత ఉన్నాం? 25.17% జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఉన్నాం మనం ప్రెజెంట్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే మ్యాంగ్రూవ్ కవర్ కూడా పెరిగిందంట. మ్యాంగ్రూవ్స్ అంటే మడడవులు, తెలుసు కదా. మడడవులు ఎక్కువగా కోస్టల్ ఏరియాస్లో ఉంటాయి. కోస్టల్ ఏరియాస్లో సాయిల్ ఎరోషన్ని తగ్గించడానికి, తర్వాత ఏదన్నా డిజాస్టర్స్ వస్తే వాటిని ఆపడానికి మడడవులు ఉంటాయి మనకు అక్కడ. మీరు వినే ఉంటారు, మనకి ఇండియాలో ఎక్కువగా మడడవులు సుందర్బాన్స్ సంబంధించిన మ్యాంగ్రూవ్స్ అని చెప్పేసి చెప్తారు. ఐడియా ఉందా? వెస్ట్ బెంగాల్ సుందర్బాన్స్. సో గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా. అది వెట్లాండ్ అనమాట. ఓకే, ద లార్జెస్ట్ వెట్లాండ్. మనకి రామ్సార్ కన్వెన్షన్ ఉందా? రామ్సార్ అంటే ఏంటి? రామ్సార్ అంటే చిత్తడి నేలల్ని గుర్తించి సంరక్షిస్తూ ఉంటారు. 1971లో సైన్ చేసుకున్నారు. ఇరాన్లోని రామ్సార్ అనే లొకేషన్లో సైన్ చేశారు. దాని తర్వాత చిత్తడి నేలలు మనం చూస్తుంటాం. ప్రజెంట్ 89 ఉన్నాయి ఇండియాలో, 89 వెట్లాండ్స్ ఉన్నాయి. అందులో భాగంగా ద లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇండియాలో సుందర్బాన్స్ వెట్లాండ్స్. ఓకేనా? సో అక్కడ సుందర్బాన్స్ మ్యాంగ్రూవ్స్ కూడా ఉంటాయి. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. ఓకే, సో ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ కవర్ ఎంత పెరిగిందంట? 7.86% పెరిగిందంట. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఎఫారెస్ట్రేషన్ ఓవర్ 1.55 lakh hectares అండర్ ద
గ్రీన్ ఇండియా మిషన్. ఎఫారెస్టేషన్ అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, డిఫారెస్టేషన్ అంటే అటవీ విస్తీర్ణాన్ని తగ్గించడం. ఓకేనా, తెలుసు కదా. సో ఇక్కడ ఎఫారెస్టేషన్ ఎంత పెరిగింది? 1.55 lakh hectares, 1.55 లక్షల హెక్టార్ల ఫారెస్ట్ కవర్ పెరిగింది. ఓకేనా. తర్వాత ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఏక్ పేడ్ మా కే నామ్ ప్లాన్ ఫర్ ద మదర్ ఇన్స్టిట్యూట్ ప్లాన్ ఫర్ ద మదర్ క్యాంపెయిన్ కింద 1.4 బిలియన్ సీడ్లింగ్స్ నాటాం. ఈ క్యాంపెయిన్ ఐడియా ఉందా? ఏక్ పేడ్ మా కే నామ్ గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ గారు ఒక నోటి మాట కింద లాంచ్ చేశారు యాక్చువల్లీ, ఏక్ పేడ్ మా కే నామ్ అని చెప్పేసి. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చూడండి, ప్లాంట్ ఫర్ మదర్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లి పేరు మీద చెట్టు నాటాలి అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. అయితే దీని ప్రకారం ఇది లాంచ్ చేసినప్పటి నుంచి, జస్ట్ లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు, లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో అట్లా. సో అప్పటి నుంచి మొత్తం ఎన్ని నాటారంట? 1.4 బిలియన్ సీడ్లింగ్స్, అన్ని మొక్కల్ని నాటారని చెప్పేసి చెప్తున్నారు. ఇది వార్తల్లో ఉందండి, ఏక్ పేడ్ మా కే నామ్. ఎందుకుందంటే 2 months బ్యాక్ నరేంద్ర మోడీ గారు మారిషియస్ విజిట్ చేశారు. మారిషియస్ చూడండి, ఎక్కడ విజిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చూసుకోవాలి. మారిషియస్ కంట్రీ ఉందా? ఇండియన్ ఓషన్లో ఒక ద్వీపదేశం, ఇండియన్ ఓషన్లో మనకి కిందకు ఉంటుంది మారిషియస్. ఓకే, మారిషియస్ విజిట్ చేసినప్పుడు అక్కడ నవీన్ రామ్ గులాం అని చెప్పేసి అక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయనతో కలిసి ఒక మొక్క నాటారు. అక్కడ మొక్క నాటడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ పేపర్లో కవర్ అయింది. పేపర్ మొత్తం ఆర్టికల్ ఉంటే కింద లైన్లో ఇచ్చారు, అది ఎవడు చూడు జనరల్గా అయితే, కానీ మనం చూడాలి. ఓకేనా, కింద ఇచ్చారు. ఏమిచ్చారు? ఎందుకు ఇలా నాటాల్సిన అవసరం ఏంటి అంటే, మన ఇండియాకి సంబంధించిన ఒక క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ ఏంటి? ఏక్ పేడ్ మా కే నామ్ క్యాంపెయిన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న ఉద్దేశంతో మారిషియస్లో ఒక మొక్క నాటారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా మనకి ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, తర్వాత ఎఫారెస్టేషన్ ఎంత పెరిగింది, ఈ పాయింట్స్ అన్నీ ఇటీవల యునైటెడ్ నేషన్స్ ఒక అంతర్జాతీయ సమ్మిట్ కాబట్టి ఇంపార్టెంట్, స్టేట్మెంట్స్లో అడుగుతారు. ఆ సమ్మిట్లో మనకి సంబంధించి మనం ఏం అచీవ్ చేసామని చెప్పేసి. ఓకే, అండ్ ISFR రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ 25.17% అంటే దగ్గర దగ్గర 8.5 lakh hectares కంటే ఎక్కువ, 8.5 lakh kilometers. ఓకే, సో ఇంతకంటే ఎక్కువ మనకి అటవీ విస్తీర్ణం ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఓకేనా, అన్ని లక్షల హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంది అని చెప్పేసి చూసాము. అండ్ ఈ మ్యాంగ్రోవ్స్ కూడా, మడాడవులకి సంబంధించి కూడా 4000 ఎంత ఉందంటే ప్రెసెంట్ 4999 స్క్వేర్ కిలోమీటర్స్ అంత పెరిగింది అని చెప్పేసి ISFR రిపోర్ట్లో ఉంది. మీకు అదొక స్పెషల్ వీడియో ఉంటుంది, అది మనం తర్వాత పోస్ట్ చేద్దాం కంప్లీట్గా. ISFR రిపోర్ట్లో ఉన్న అంశాలన్నీ కూడా, అంటే ఏ స్టేట్స్ టాప్లో ఉన్నాయి, ఏ స్టేట్స్లో ట్రీ కవర్ ఎక్కువ ఉంది, ఇట్లా జనరలీ ఓవరాల్గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపి ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొత్తం అటవీ విస్తీర్ణం, చెట్ల విస్తీర్ణం అన్నీ కలిపి టాప్లో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఓన్లీ ట్రీ కవర్ అడిగారు అనుకోండి, ఓన్లీ చెట్ల విస్తీర్ణం అడిగితే మహారాష్ట్ర. ఓకే, ఈ 2 పాయింట్స్ చూడండి. ఇటువంటివన్నీ కూడా కొంచెం డీపర్ అనాలిసిస్ కింద మీకు అక్కడ దొరికేస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా మీరు చూసుకోవాల్సిన పాయింట్, మ్యాంగ్రోవ్స్ అన్నారు కదా, మ్యాంగ్రోవ్స్కి సంబంధించి 2 years బ్యాక్ బడ్జెట్లో మిస్టీ గుర్తుందా? మిస్టీ ప్రాజెక్ట్ వచ్చింది. అడుగుతారు మిస్టీ అనేది దేనికి సంబంధించింది అని. మ్యాంగ్రోవ్స్ని పెంపొందించడానికి తీసుకొచ్చింది మిస్టీ ప్రాజెక్ట్. మిస్టీ ఓకే, షోర్ లైన్ హ్యాబిటేట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మ్యాంగ్రోవ్స్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్ ఇనిషియేటివ్ అని మిస్టీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అరౌండ్ 2024లో అనుకుంటా బడ్జెట్లో వచ్చింది అది. మిస్టీ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మ్యాంగ్రోవ్స్ని పెంచడానికి. అండ్ ఇట్లా చెట్ల విస్తీర్ణాన్ని పెంచడానికి మనం చూసుకుంటే ఆర్టికల్ 48A లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, 48A ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆదేశిక సూత్రాలు అని చెప్పి 4వ భాగంలో చదువుకుంటాం. అందులో 48A, ఓన్లీ 48 కాదు, 48A. 48 అంటే అగ్రికల్చర్, సాంకేతికంగా అగ్రికల్చర్ని పెంచాలి, టు డెవలప్ అగ్రికల్చర్ సైంటిఫికల్లీ 48Aలో ఉంటుంది ఏంటి, ఫారెస్ట్ కవర్ పెంచాలి. ఓకేనా, అక్కడ మనం ఇది లింక్ చేసుకోవచ్చు ఈ పాయింట్. ఓకేనా, కొంచెం ఇంత డీప్గా అనలైజ్ చేసి చదవండి. ఓకే, సో ఖచ్చితంగా వస్తాయి, ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ మాత్రం మీరు సమ్మిట్ గుర్తుపెట్టుకోండి. ఈ సమ్మిట్ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? న్యూయార్క్లో జరిగింది సమ్మిట్. అండ్ మనకి COP సమ్మిట్ రాబోతుంది కదా, వచ్చాక దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. COP 30 ఇయర్ COP 30 బ్రెజిల్ బెలేమ్లో జరగబోతుంది. లాస్ట్ ఇయర్ COP 29 అజర్బైజాన్ బాకులో జరిగింది. ఓకేనా, సో ఇవన్నీ లింక్ చేద్దాం పాయింట్స్ అన్నీ కూడా. ఇది మీరు ఏ సబ్జెక్ట్కి లింక్ చేయాలి? కరెంట్ అఫైర్
ఎన్వైర్న్మెంట్ అండ్ జాగ్రఫీకి కూడా. జాగ్రఫీలో ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, ఫారెస్ట్ల గురించి చదువుతారు కదా, అక్కడ ఫారెస్ట్కి అప్డేట్ అనమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు సెషన్లో? ఓకే, నెక్స్ట్ డే రేపు కూడా మనకి ఇదే టైంకి ఉంటుంది కరెంట్ అఫైర్స్ క్లాస్. ఓకే, రిమైనింగ్ ఈ వీక్లో పాస్ట్ వీక్లో జరిగిన అప్డేట్స్ అన్ని రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.